శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, నేను నమ్మిన వాళ్ళు, నా సొంత వాళ్ళు, కుటుంబ సభ్యులు బంధాల విషయంలో నన్ను మోసము చేశారు. బయట వాళ్ళు కూడా నన్ను ఆర్థికంగా మోసం చేశారు. అలాంటి వాళ్లను ఏమి చెయ్యాలి? ఇదండి వారి ప్రశ్న. బంధాలు, దగ్గర సంబంధ బాంధవ్యాలు, కుటుంబ సభ్యులు మోసం చేశారు. బయట అనేక మంది ఆర్థికంగా మోసం చేశారు. ఇలాంటి వాళ్ళని అసలు ఏం చెయ్యాలి? మీరు మానవ చరిత్రను గమనిస్తే ఎప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఒక మహాభారతం, సొంత వాళ్లే, అన్నదమ్ముల బిడ్డలే కురుక్షేత్రం అని కొన్ని లక్షల మంది చనిపోవడానికి ఒక పెద్ద యుద్ధాన్నే తెచ్చుకున్నారు. ఉంటాయి అహంకారాలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు, ఇవన్నీ మనుషుల్లో ఉంటాయి. అలాగే మంచి కూడా ఉంటుంది. మనం చెడు చేసిన వాళ్ళనే ఆలోచించి చెడు చేశారు ఏం చేయాలని మనం అనుకుంటున్నాం. కానీ మంచి చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అసలు మంచి లేకపోతే ప్రపంచంలో మనం బతకడానికి కుదరదు. ఇవాళ మనం ప్రపంచంలో బ్రతుకుతున్నాము అంటే ఖచ్చితంగా మంచి వాళ్ళు ఉండి మంచి చేయబట్టే మనం ప్రపంచంలో బతుకుతున్నాం. లేకపోతే బ్రతకడానికి కుదరదు. మనం తినే తిండి నుంచి, మనం కట్టుకునే బట్ట నుంచి, మన నిత్య అవసరాలు, మనం బ్రతకడానికి అవసరమైన అన్నీ కూడా మనుషులే తయారు చేస్తున్నారు. ఆహారం మనుషులు పండిస్తున్నారు. అనేక రకాల కూరగాయలు పండిస్తున్నారు. మనం కట్టుకునే బట్టలు తయారు చేస్తున్నారు. మనం వినియోగించుకునే వస్తువులు తయారు చేస్తున్నారు. వీళ్ళందరూ మనుషులు ఏదో ఒక రకంగా, ఏదో ఒక ప్లేస్లో, ఏదో ఒక చోట్లో కష్టపడుతున్న వారే. వాళ్ళ ప్రపంచం ఎంత హాయిగా ఉందంటే, ఎంత హాయిగా! సినిమాలు, షికార్లు, విమానాలు, ర్యాకెట్లు, ఒక రకమైన సౌఖ్యాలు. అసలు ప్రపంచంలో ఎన్ని సౌఖ్యాలు ఉన్నాయి చూడండి. ఇంట్లోకి వస్తే ఏసీలు, ఫ్యాన్లు, మంచి. అసలు ఇదివరకు ఇప్పుడు ఈ బాత్రూమ్ ఫెసిలిటీ, అటాచ్డ్ బాత్రూమ్లు వచ్చినాయండి. ఇంటి నుంచి కాలు కూడా కదపక్కర్లే నువ్వు. అద్భుతమైనటువంటి పరుపులు, ఎన్ని సుఖాలండి ఇంట్లో వస్తువులు. ఎంత తేలిగ్గా బతికేస్తున్నామండి గ్యాస్ పెట్టుకొని, గ్యాస్తో వంటలో. అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, మంచి చెడు ఎప్పుడూ కలిసే ఉంటాయండి. అది ఎలా కలిసి ఉంటాయంటే, చీకటి వెలుగుల వలె. పగలు రాత్రి ఎలా ఉందో అలా మంచి చెడు అనేది సృష్టిలో ఎప్పుడూ ఉంటుంది. అయితే ఈ మంచి చెడు అసలు ఎవరికి? ఇది అర్థం చేసుకోవాలి. ఈ మంచి చెడు ఎవరికి అంటే కేవలము మానవులకు మాత్రమే. మిగిలినటువంటి సృష్టిలో ఏ జీవరాశికి మంచి చెడు వర్తించదు. అంటే అసలు వాటికి తెలీదు. వర్తించదు కాదు, వాటికి అసలు తెలీదు. ఆ జ్ఞానం ఎరుకుండదు. మనిషికి ఉంటుంది. ఎందుకనంటే మనుషులుగా మనం కొంత మానవ సమాజాన్ని నిర్మించుకొని, మనుషులుగా మనం కొంత మన సౌఖ్యం కోసం, సౌలభ్యం కోసం, జీవనం కోసం మనమే ఏర్పరుచుకున్నటువంటి అనేక నియమాలు ఉన్నాయి, అనేక ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు జంతు ప్రపంచంలో క్రూర జంతువు సాధు జంతువుని తిని బతికేస్తుంది. సాధు జంతువులు మొక్కలను తిని బతికేస్తాయి. మొక్కలకి ప్రాణం ఉంది. మనం కూడా మొక్కలకు సంబంధించినట్టునే తిని బతుకుతున్నాం. కానీ మొక్కలకు ప్రాణం లేదని ఎవరన్నారు? మొక్కలకు కూడా ప్రాణం ఉంది. కానీ ఈ సృష్టి మొత్తం ఇలాగే ఉంది, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. ఎందుకు ఉంది అంటే చెప్పడానికి లేదు. అన్యాయం అంటే అసలు సృష్టి అంతా అన్యాయమే ఉంది. క్రూర జంతువులు సాధు జంతువులు చంపితింటం అన్యాయమేగా. ఒక మనిషి బ్రతకాలి అంటే అసలు ఇల్లు కట్టుకుంటున్నా, ఇల్లు తుడుచుకుంటున్నా, మనిషి జీవన విధానంలో మనిషి నడిచెళ్తున్నా, వాహనాలు వేసుకెళ్తున్నా, ఒక మనిషి బ్రతకడానికి కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా నుంచి మొదలుకొని చిన్న చిన్న క్రిములను ఎన్నింటినో చంపేస్తూ ఉంటాడు. అసలు ఎన్నో వృక్షాలు నరికేసి మానవ సమాజం నిర్మించుకున్నాం. మనం అడవుల్లోంచి బయటకు వచ్చి మనం నిర్మించుకున్నదే మానవ సమాజం. మన ఎన్ని ఊళ్ళు, బిల్డింగులు కట్టుకున్నాం. ఇవన్నీ స్థలం అంతా ఎక్కడిదే? ఒకప్పుడు అడిగి చెట్లతో నిండిపోయింది.
అవన్నీ తొలగించేసి మనం ఒక మానవ సమూహం, మానవ సమాజం, ఇళ్ళు, ఊళ్ళు, దేశాలు, ప్రపంచం నిర్మించుకున్నాం, వస్తువులు తయారు చేసుకుంటున్నాం. వస్తువులన్నీ అక్కడయ్యే, ఆల్రెడీ అన్ని భూమి మీద ఉన్న ముడిసరుకే. మానవుడైన మనమే మొత్తం మానవ సమూహానికి అనుకూలంగా ఉండటం కోసం మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ, ధర్మము, చట్టము, న్యాయము, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదు అని దేశ కాల పరిస్థితుల రీత్యా అనేక నియమాలు మనమే తయారు చేసుకున్నాం. ఒక్క మానవుడికి తప్ప ఇవేమీ అసలు ప్రపంచంలో దేనికి లేవు. అక్కడ సృష్టిలో అన్ని దేనికి అందిందందో అది బతికేస్తుంది. పాము కప్పని తిని బతికేస్తుంది. కప్ప ఆ మురుగుంట్లో దొరికిన పురుగులు తిని బతికేస్తుంది. ఆ పురుగులు ఇంకేయో తిని బతికేస్తూ ఉంటాయి. ఒకదాని తిని ఒకటి బతికేస్తూ ఉంటాయి. జీవరాశులంతా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. అది న్యాయమా అన్యాయమా అసలు జంతువులకి ఎవరు చెప్పారు, ఏం చెప్పారు? సృష్టి విధానం అలా ఉంది. ఇప్పుడు మనం బ్రతికేది కూడా మొక్కల మీదే. మొక్కలకు కూడా ప్రాణం ఉంది. మొక్కలకి ప్రాణం ఉంది, బోల్డ్ మంది నిరూపించారు. కాకపోతే ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే, ఈ మొక్కలకు ప్రాణం ఉంది అని సృష్టిలో మనం బతుకుతున్న విధానంలో ఇప్పుడు ఆ మొక్కలో మళ్ళీ అదంతా చెప్పుకుంటూ మనం వెళ్ళక్కర్లేదు. అటువైపు వద్దు, ప్రశ్నకి అనుకూలంగా వద్దాం మనకు అర్థం అవటానికి. మన వరకు వచ్చినప్పుడు ధర్మము అధర్మము మానవుడే నిర్ణయించుకున్నాడు. అందుకే నువ్వున్న దేశకాల పరిస్థితుల్లో రూల్స్ నీకు చెబుతూ ఉంటాయి. నీ బుద్ధి చెబుతూ ఉంటుంది లోపల విచక్షణ జ్ఞానం. అంటే నువ్వున్న పరిస్థితుల్లో ఇది తప్పు, ఇది రైటు, ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదని చెబుతూ ఉంటుంది. ఇది మనుషులందరికీ చెబుతుంది. దానికి చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ మనుషుల్ని ఏం చేయాలి అంటే అవి నిరూపించబడేటువంటి విషయాలైతే అన్నింటికీ చట్టాలు, కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు ఎంతో మంది భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. ఎందుకని? మోసాలు చేసుకుని ఒకరితో ఒకళ్ళు కుదరక. ఎంతో మంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, బంధువులు, వ్యాపారస్తులు అందరికీ కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. వీళ్ళందరినీ మనం ఏం చేయాలి అంటే అన్నిటికీ వ్యవస్థలు ఉన్నాయి. ఇది మానవ సమాజంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థలు అన్నిటికీ ఉన్నాయి, అన్ని రంగాలలో ఉన్నాయి. ఇక్కడ ఏం తప్పులు చేసిన వాళ్ళు తప్పించుకోవటం కుదరదు. వాటికి మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలే ఉన్నాయి. ఒకవేళ కాదు, దొరకలేదు, దొరకని మోసాలు చేశారు అంటే సృష్టిలో కర్మ సిద్ధాంతపు వ్యవస్థ ఉన్నది, దాన్ని ఎవరో మార్చలేరు. చాలా శీర్షికల్లో చెప్పాను. ఇప్పుడు మనం పెట్టుకున్న వ్యవస్థలు కూడా కర్మ సిద్ధాంతమే. ఓ దొంగతనం చేశాడు, పోలీసులకు దొరికాడు, దానికి తగిన శిక్షలు అనిపిస్తాడు. ఎవరో వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో లేకపోతే ధనపరమైన ఇతర విషయాలు మోసాలు చేశారు, కోర్టులకు వెళ్ళారు, కోర్టుల్లో శిక్షలు నిరూపించబడి దానికి తగ్గట్టు శిక్షలు అనుభవిస్తారు. అలా ప్రపంచంలో అన్నింటికి శిక్షలు ఉన్నాయి. అవి మనుషులు పెట్టుకున్నాయి. దొరికితే కదా ఇవన్నీ శిక్షలు. దొరక్కపోతే దొరకని శిక్షలేంటి? తెలివిగా ఇప్పుడు కుటుంబ సంబంధ బాంధవ్యాలలో నన్ను మోసం చేశారు, దొరకలేదు. భార్య భర్తను మోసం చేస్తూ ఉంటుంది, భర్త భార్యను మోసం చేస్తూ ఉంటాడు, తల్లిదండ్రులు పిల్లలను మోసాలు చేస్తుంటారు, పిల్లలు తల్లిదండ్రులను మోసాలు చేస్తుంటారు. దొరకకుండా అలా నిత్యం మోసాలంటే చిన్న చిన్నగా జరిగే బోల్డ్ ఉన్నాయి. మోసాలంటే మోసాలే, పెద్ద పెద్దగానే జరిగాయని, చిన్న చిన్నగానే జరిగాయని, బయటకు అసలు దొరకనే ఉన్నాయి. అయితే ఎవరికి దొరకట్లేదు? చట్టాలకు దొరకట్లేదు, న్యాయస్థానాలకు దొరకట్లేదు. అంటే మనం ఏర్పాటు చేసుకున్న శిక్షా వ్యవస్థలకు దొరకటం లేదు అనుకోండి. అక్కడికి అయిపోయిందా? అది మానవ సమూహం ఏర్పాటు చేసుకున్నటువంటివి పోలీసులు, చట్టాలు, వ్యవస్థలు, కోర్టులు, న్యాయస్థానాలు, ఇవన్నీ. వాటికి దొరకకపోతే ఉంది? సృష్టిలో ఒక విధానం ఉందిగా, పద్ధతి ఉందిగా. సృష్టిలో మానవ సమూహానికి కర్మ సిద్ధాంతం ఉంది. ఆ కర్మ సిద్ధాంతం మనిషికి పనిచేస్తుంది. అది గమనిస్తే మనుషులకు తెలుస్తుంది. అంటే అసలు ఇది ఎలా పనిచేస్తుంది అంటే చాలా జాగ్రత్తగా గమనిస్తే మనం ఎవరిని ఏమీ చేయక్కర్లేదు. ఇక్కడ ఎప్పుడూ ధర్మాత్ములు, మంచివాళ్ళు రక్షింపబడుతూనే ఉన్నారు. చెడ్డవాళ్ళు ఎప్పుడూ శిక్షింపబడుతూనే ఉన్నారు. అయితే దానికి ఎంతకాలం పడుతుంది అనేది అడగండి. అది సృష్టి నియమంలో, సృష్టికున్న పద్ధతుల్లో, సృష్టికున్న విధానంలో ఉంది. పాపం పండేదాకా. పాపం పండడం అంటే ఏంటంటే చెట్టుకున్న కాయ పండితే రాలి పడిపోద్ది, అందుకని దాంతో పోల్చారు. ఇంత పాపం పండినప్పుడు అది బయట పడిపోద్ది అని. ఆ పీరియడ్ మనకు తెలీదు, కానీ జరుగుతుంది.
ఇది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అంటే అసలు చాలా ఉదాహరణలు నా జీవితంలో చూశాను. మీరు కూడా మీ చుట్టూ ఉన్నటువంటి జీవితాలను పరిశీలించి ఉంటే, అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ బంధుమిత్రులు కావచ్చు, మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మీ పరివారాలలో ఉన్నటువంటి వాళ్ళ జీవితాలను గమనించి చూడండి. వీళ్ళు చెడ్డవాళ్ళు అన్న వాళ్ళందరూ శిక్షలు అనుభవిస్తుంటారు. వీళ్ళు మంచివాళ్ళు అన్న వాళ్ళందరూ ఇతరుల చేత మోసగింపబడి బాధలు పడిన కాలగమనంలో వాళ్ళందరూ పైకి వస్తుంటారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళకి సంబంధించినటువంటి వారసత్వపు ఏమున్నాయో అవన్నీ కాలగమనంలో వాళ్ళు చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ మోసాలు చేసి, కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి ఇన్ని చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు వీళ్ళు బాగున్నట్టు కనపడతారు, కానీ ఇప్పుడు నేను మోసం చేశాను, నేను ఎవరినో మోసం చేశాను అనుకోండి. ఊరికనే కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో నా వాళ్ళనే మోసం చేశాను, లేదా ఎవరినో మోసం చేశాను. ఇదంతా మోసం చేసింది ఎందుకు నేను? అది ధనపరంగా కానీ, ఏ వస్తుపరంగా కానీ, విషయపరంగా కానీ ఎందుకు? నా కుటుంబం బాగుండటానికి, నా వాళ్ళు బాగుండటానికి. మీరు గమనించి చూడండి. ఇలా మోసాలు చేస్తారు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు కపట నాటకాలు ఆడతారు, వీళ్ళ పై ప్రవృత్తులకి ఇలా ఉంటాయి. ముందు పొగుడుతున్నట్టు కనబడతారు, వెనక తిడతా ఉంటారు, రకరకాల ప్రవృత్తులతో నాటకాలు ఆడుతూ ఉంటారు. పైకి మంచి వాళ్ళలా కనపడతారు, కానీ లోపల చాలా చెడుని మూట కట్టుకుని ఉంటారు అని మనకు తెలుస్తుంది. అని మనం చెప్పం. ఎందుకు తెలియదు మనకి? మన ఇంట్లో మన సొంత కుటుంబ సభ్యులేని తెలుస్తుంది. భర్త గురించి భార్యకి తెలుస్తుంది, భార్య గురించి భర్తకి తెలుస్తుంది, పిల్లల గురించి తల్లిదండ్రులకు తెలుస్తుంది, తల్లిదండ్రుల గురించి పిల్లలకు తెలుస్తుంది, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అన్ని సంబంధ బాంధవ్యాలకి దగ్గరగా ఉండే అందరికీ తెలుస్తుంది. స్నేహితులకు కూడా ఒకటి గురించి ఒకటికి తెలుస్తుంది. కానీ ఎందుకు చెబుతాం? వాళ్ళకి చెబుతామా? మీ ఆవిడ ఎలా చేస్తుంది, మీ ఆయన ఎలా చేస్తున్నాడు, మీ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎవరు చెబుతారు? తెలిసి తెలియనట్టు ఊరుకుంటారు. ఎందుకని? మనిషి దాచుకుంటాడు కనుక. తన తప్పుల్ని దాచుకొని తన ఒప్పుల్ని ప్రదర్శిస్తూ లేని నిజాయితీని కూడా చూపించుకుంటూ మంచివాడిని అనేటువంటి, మంచిదాన్ని అనేటువంటి దాన్ని ఫోకస్ చేసుకునే పనిలో మానవ సమూహం విపరీతంగా ప్రయత్నించుకుంటూ ఉంటుంది. అయితే ఇవన్నీ ఎందుకు? అసలు ఈ తప్పులు ఎందుకు, ఈ చెడులు ఎందుకు, ఈ మోసాలు ఎందుకు అంటే మనం దొరికిపోతారు అనే వ్యవస్థ వదిలేసాం. అది మనం నిర్మించుకున్న వ్యవస్థ. చట్టములు, న్యాయస్థానములు, పోలీసు వ్యవస్థలు, ఇలా ఏసీబీలను, ఇంటెలిజెన్స్లను ఇలా బోల్డ్ ఉన్నాయి. అక్కడ దొరికిపోతున్నారు, వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి. కోటాను కోట్ల మంది ఉన్నారు జైళ్లలో. అయ్యేరు దొరకని వాళ్ళ సంగతి ఏంటి? సృష్టిలో ఏం జరుగుతుంది? వీళ్ళని మనం ఏం చేయాలి అన్నారు. మనం ఏం చేయక్కర్లేదు, అసలు ఏం జరుగుతుందో చూడండి చాలు. అయితే అది కాలంలో వెంటనే కనపడదు. ఇప్పుడు నుప్పు పట్టుకుంటే కాలుతుంది అన్నట్టు, అప్పుడు అది నుప్పు కాబట్టి ఇప్పుడు పట్టుకోగానే కాలింది. కానీ తప్పు కాలటానికి ఎంత టైం పడుతుంది? నుప్పు కాలటానికి అయితే అమ్మటే కాలిపోద్ది. తప్పు కాలటానికి ఎంత టైం పడుతుంది అనేది సృష్టి చేతిలో ఉంది. కాబట్టి దాన్ని గమనిస్తే, అంటే తప్పు కాలటానికి ఎంత సమయం పడుతుంది అనే దాన్ని గమనిస్తే, ఇప్పుడు నేను తప్పు చేశాను, మోసం చేశాను, పొరపాటు చేశాను, ఎవరి కోసం? నా కుటుంబం కోసం. ఇప్పుడు నా కుటుంబం అంటే ఎవరు ఉంటారు? నేను మగవాడిని కనుక నా కుటుంబంలో నా భార్య, నా పిల్లలు ఉంటారు. ఒకవేళ నాకు బాగా ప్రేమ ఉంటే నా తల్లిదండ్రులు ఉంటారు, ఉంచుకుంటే నేను. వాళ్ళకు కూడా నా మీద ప్రేమ ఉండి నేను కూడా వాళ్ళని బాగా ప్రేమిస్తే. ఇప్పుడు నేను మోసం చేసింది నా కుటుంబ సభ్యుల కోసం కదా. ఇప్పుడు ఆ మోసంకు సంబంధించినటువంటి వస్తువులు, విషయాలు, అబద్ధాలు, అసత్యాలు, ఏదైనా పరిస్థితులు ఏదైనా కానివ్వండి, ఇవన్నీ నా వాళ్ళ కోసం కదా. మీరు గమనించి చూడండి. అలా చెడ్డవాళ్ళు అన్నవాళ్ళు ఎవరున్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు చూడండి, అనారోగ్యాలు చూడండి, వాళ్ళ వృత్తి వ్యాపార ఉద్యోగాలు చూడండి, ధన సంపదలను చూడండి, అన్ని కలిపి చూడండి. వాళ్ళకి జరిగే పెళ్లిళ్ళు చూడండి, వాళ్ళకు పుట్టే పిల్లల్ని చూడండి, వాళ్ళు ఎదిగే విధానాలు చూడండి. ఇలా చెడ్డవాళ్ళు అని ఉన్న వాళ్ళందరూ తరిగిపోతూ ఉంటారు, అనారోగ్యాలకు లోనైపోతుంటారు, బాధలకు లోనైపోతుంటారు. నిరంతరం వాళ్ళ ఇంటి చుట్టూ కష్టాలు తిరుగుతూనే ఉంటాయి. కానీ చాలా మంచోళ్ళ కనపడతారు, చాలా మంచోళ్ళ ఉంటారు. ఎవరు చూసినా వీళ్ళు చాలా మంచోళ్ళు, వీళ్ళకేంటి ఇన్ని బాధలు అనుకుంటూ ఉంటారు. దాన్ని మనం ఏం చేసాం? సృష్టి నుంచి అలా తప్పించుకుంటాం. అలాగే మనను మోసం చేశారు అంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పింది నేను మోసం చేశాను. నేను మోసం చేస్తే నా ఇల్లు ఎలా ఉంటుంది? నా ఇల్లు ఎలా ఉంటుంది? ఇప్పుడు నా తల్లిదండ్రులు ఒకవేళ వృద్ధులు, పెద్దవాళ్ళు నాకు ఇష్టం ఉండి ఉంచుకున్నాను అనుకోండి. నేను మోసం చేసిన దానికంటే అనేక రెట్లు వీళ్ళకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది, వీళ్ళకి సేవ చేయాల్సి వస్తుంది, వీళ్ళకి అన్ని చేయాల్సి వస్తుంది. వాళ్ళు అనారోగ్యాలు పాలైపోతుంటారు, నా పిల్లలు అనారోగ్యాలు పాలైపోతుంటారు, నా భార్య, నా కుటుంబ సభ్యులు అనారోగ్యాలు పాలైపోతుంటారు, లేదా మానసిక శాంతి లేకుండా ఉంటారు. అంటే ఒక రకమైన సమస్య కాదు, అనేక రకాల సమస్యలు ఎన్ని ఉంటే అన్ని.
ఒక మనిషికి ఎటువంటి సమస్యలు ఎన్ని రకాలు రావచ్చో అన్ని రకాల్లో ఏదో ఒకటి వచ్చి పీడిస్తూనే ఉంటాయి. లేదా దేనికి పనికిరాని సన్న, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మనం ఏదో తప్పులు చేసి ఒప్పులు చేసి ఏదో చేసాం, దేనికి పనికిరాని సన్నాసులు అయిపోతారు, సంపాదించలేని వాళ్ళు అయిపోతారు, తెలివి లేని వాళ్ళు అయిపోతారు. వాళ్ళకి వచ్చే భార్యలు, వాళ్ళకి వచ్చేవాళ్ళు మంచివాళ్ళు దొరకరు, వాళ్ళకి వచ్చే భర్తలో మంచివాళ్ళు దొరకరు, వాళ్ళు మళ్ళీ ఏడిపిస్తూ ఉంటారు. మీరు ఇవన్నీ ఎత్తుక్కు చూసుకోండి వెళ్ళి కుటుంబాల్లో. ఎందుకని? నేను ఈ మోసం చేసిందంతా ఎడు పంపుతాను అంటే నాకు, నా వాళ్ళకి. అలా చూస్తే మళ్ళీ నా ఆరోగ్యాలు పాడైపోతుంటే నేను దెబ్బతింటా ఉంటాను, నాకేవో రకరకాలు జరిగిపోతా ఉంటే నేను హాస్పిటల్లో జాయిన్ అయిపోతుంటాను, లేదా నేను అనేక ఇతర సమస్యల్లో చిక్కుకుపోతుంటాను. ఇదంతా ప్రకృతిలో జరుగుతున్నది. ఇది ఎందుకు వచ్చిందంటే దీనికి ఆధారతే లేదు. నువ్వు దొరకకుండా చేసావు కాబట్టి నీకు కూడా దొరకకుండా వచ్చిందండి. ఇప్పుడు అనారోగ్యం ఎందుకు వచ్చింది? తెలీదు. ఎందుకని? నేను తెలియకుండా చేసాకే తప్పులు. ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చింది? తెలీదు. ఎందుకని? నేను తెలియకుండా, ఎవరికి తెలియకుండా చేశాక, అందుకని నాకు వచ్చింది కూడా నాకు తెలియదు. లేదు, బాగున్నారు, సెటిల్ అయ్యారు, శుభ్రంగా ఉన్నారు, చదువుకున్నారు, ఉద్యోగాలు వచ్చినాయి, ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు ఏదైనా అందరూ బాగున్నారు, డబ్బుకు లోటు లేదు, అన్నీ ఉన్నాయంటే మిగిలినవి అన్నీ పోతా ఉంటాయి. చూసుకోండి, అక్కడ మిగిలినవి పోతా ఉంటాయి. వాళ్ళ ఆరోగ్యాలు పోవచ్చు, వాళ్ళకి ఏదైనా ప్రమాదాలు కలుగుతూ ఉండొచ్చు, ఇబ్బందులు కలుగుతూ ఉండొచ్చు. నిరంతరం ఏదో ఒక సమస్యల్లో ఉంటారండి. ఆ అనారోగ్యాల, ఆర్థికాల, లేకపోతే సామాజిక సమస్యల, కుటుంబిక సమస్యల, మానసిక సమస్యల, మొత్తానికి సమస్యల వలయంలో ఉంటారు. అది ఎందుకు వచ్చింది అన్నది కారణం ఉండదు. ఇంకా మనం చేసేవి నేరాలు, ఘోరాలు, అంటే దొరకకుండా మనం చేసేటువంటి కుట్రలు, కుతంత్రాలు బాగా ఘోరమైనవి. అసలు చాలా ఘోరం, జీవితాలే పాడు చేసేశారు. ఇప్పుడు ఆయన అన్నారు, నా కుటుంబ సభ్యులే నన్ను మోసం చేశారు చాలా మంది. అంటే అలా సొంత కుటుంబ సభ్యులు, అంటే కుటుంబ సభ్యులుగా ఉండి మోసాలు చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అంటే మీకు చిన్న ఉదాహరణ రామాయణం నుంచి చెప్పాను. నిన్న శీర్షికలో కూడా రామాయణ మహాభారతాలు చెప్పుకోవాల్సి వచ్చింది మన సోదరుడు ఎవరు అడిగిన ప్రశ్నకి. అంటే అవన్నీ చూపించారు మహాత్ములు. ఇప్పుడు మన కైకమ్మ తల్లి ఏమడిగింది దశరథుడిని అంటే, ఆయన భర్తని, రాముడికి రాజ్యం వద్దు, నా కొడుకు రాజ్యం కావాలి అంది. ఓకే, అది ఆవిడ కోరిక. సరే, రామచంద్రుడు వనవాసానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తన కొడుకు భరతుడికి రాజ్యం కావాలనేది ఆమె కోరిక. ఆమె పట్టపు రాజుగారి తల్లి, ఆమె మెయిన్గా పోర్షన్లో ఉంటుంది. తన కొడుకు రాజ్యం వెళ్తా ఉంటాడు. ఇక తను రాజమాతగా తాను చెలరేగిపోతా ఉంటుంది. అలాంటి ఏదో కోరిక లేకపోతే మనం ఏం చెయ్యంగా మనమైనా. కానీ అది మనకు ముందే చూపించారు ఏం జరుగుద్ది అని. ఎందుకని? అనుభవజ్ఞులైనటువంటి జ్ఞానులు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలనే తెలియజెప్పారు. ఇలాగే జరుగుతుంది, మార్పే ఉండదు, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పు తప్పే. ఎందుకంటే అది నుప్పు కాలినట్టుగా తప్పు కూడా కాలుతుంది. కానీ కాలటానికి టైం ఏంటి అనేది అదే కర్మ అన్నారు. కర్మ కాలినప్పుడు, అది పండినప్పుడు అని. ఇప్పుడు రామచంద్రుడు వెళ్ళిపోయాడు, అక్కడికి స్టోరీ అయిపోయింది. ఆమె కోరిక ప్రకారం రామచంద్రుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు భరతుడు అక్కడ లేడు. రామచంద్రుడు వెళ్ళిపోయినప్పుడు, ఈమె కోరినప్పుడు భరతుడు రావాలి. భరతుడు వచ్చాడు, పిలిపించారు భరతుడిని. కానీ భరతుడు వచ్చేటప్పటికి అసలు రామచంద్రుడు వెళ్ళిపోగానే భర్త చచ్చిపోయాడు. కోరిక ప్రమాద తీవ్రత చూడండి. కైకేయి భర్త చచ్చిపోయాడు దశరథ మహారాజు. ఎందుకో తెలుసా? తన అన్యాయం చేశాడు. తన రాముడు వెళ్ళిపోయాడు, తన పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు. తన అధర్మం. ఈమెకి మాట ఇచ్చాను, యవనంలో ఉంది కదా అని వెనకబడి తిరుగుతున్నాను, వృద్ధుడినైన నేను ఈ కైక మీద మోజుపడ్డాను, అయ్యయ్యో నా తప్పులు నాకు తెలిసిపోయినాయి అని లోపల హృదయం ఛిద్రమైపోయింది ఆయనకి. ఆయన చెప్పాడు రామచంద్రుడికి, రామచంద్ర నువ్వు వెళ్ళిపోతే నేను చనిపోతాను, నేను ఉండలేను, నా ప్రాణం వెళ్ళిపోయినట్టు. ఎందుకని? ధర్మం అది. పెద్ద కొడుకు ధర్మాత్ముడు, ఆ ధర్మాత్ముడికి ఇవ్వాలి. అతనికి అర్హత లేకపోతే ఇంకోళ్ళకి ఇవ్వచ్చు. అన్ని రకాల అర్హతలు కలిగిన వాడికి ఇవ్వకుండా నేను ఇంకోటి ఏదో చేస్తున్నప్పుడు నా లోపల నాకు గుచ్చుకోదు. మనసే మనిషికి తీరని శిక్ష, దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష అని రాశాడు మహానుభావుడు. అందుకే చెబుతా, ఆధ్యాత్మికతలో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జ్ఞాన మార్గంలో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువుది. ఇక్కడ మాయలు లేవు, మహిమలు లేవు, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, యంత్రాలు లేవు, అసలు ఏమీ లేవు. దేవుళ్ళు, గురువులు, మతాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి, మీకు నచ్చినవి చేసుకోండి. పక్కన పెట్టండి అంటే ఆయన వదిలేమని నేను అంటలో, అవి మీకు నచ్చినవి చేసుకోండి. మీరు వాళ్ళు ఏం చెబితే అది నమ్మండి, మీకు ఏం కావాలో అది నమ్మండి, వాళ్ళ చుట్టూ తిరగండి. కానీ ఇది చదువు. ఏం చదువు? విశ్వ నియమాల చదువు. నీ శరీరానికి విశ్వానికి ఉన్న సంబంధ బాంధవ్యాల చదువు, సృష్టి చదువు, ప్రకృతి చదువు,
నీకు ప్రకృతికి ఉన్న సంబంధ బాంధవ్యాల చదువు. మొత్తంగా నువ్వు కూడా ప్రకృతిలో భాగమే. ఇది ఎలాగే జరుగుతుంది. ఇది చదువు అంటే ఏంటి? ఇది ఎలాగే జరుగుద్ది, మార్చటం కుదరదు. ఆ చదివే రామాయణం, ఆ చదివే మహాభారతం, అలా అనేక గ్రంథాలు చెప్పారు. కానీ రామాయణ మహాభారతాలు ఏంటి అంటే ఇతిహాసములు. ఇలా జరిగినాయి, ఇలా చేసిన వాళ్ళకి ఇలా జరిగింది. రాముడు వెళ్ళిపోగానే కైకమ్మ ఏమనుకుంది? ఇప్పుడు రాముడు వెళ్ళిపోతాడు, మా అబ్బాయి వస్తాడు, మనం తప్పులు చేసిన అంతేగా, ఇలాగే అనుకుంటాం, మన ఊహలను బట్టే అనుకుంటాం. ఇప్పుడు మా అబ్బాయి వస్తాడు, చక్కగా మా అబ్బాయి రాజు అవుతాడు, నేను రాజమాతను అయిపోతాను, మా ఆయన ఉంటాడు, మేమందరం కబుర్లు చెప్పుకుంటా హాయిగా దర్జాగా బతికేస్తాం, మెయిన్ కీ పోస్ట్ నాకే వచ్చేస్తుంది, పెత్తనం అంతా నాకే వచ్చేస్తుంది అనుకుంది కైకమ్మ తల్లి. ఊరికి నేను మన ధోరణిలో చెబుతున్నా, మనం అనుకునే తీరులో మనకు చూపించిన చరిత్రనే చెబుతున్నా. అలా అనుకోను కదా ఆవిడ చేస్తుంది. హాని జరుగుద్దంటే ఆవిడ ఎందుకు చేస్తుంది? తనకే హాని జరుగుతుంది, భర్త చనిపోతాడంటే చేయదాన్ని. కానీ ఆవిడతో దశరథ మహారాజు చెప్పాడు, రాముడు వెళ్ళిపోతే నేను ఉండను, నీ కోరిక కోరుతున్నావు, నువ్వు కోరే కోరిక ప్రకారం రాముడు వెళ్ళిపోవటం అంటూ జరిగితే నేను ఉండను, నా ప్రాణాలు పోతాయని చెప్పాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఈవిడికి ఇచ్చిన మాట కోసం ఎంత నిలబడుతున్నాడో ఇక్కడ మళ్ళీ చూడండి. దశరథుడు కైకమ్మకి ఇచ్చిన మాట కోసం కైకమ్మని ఏమి అంటలేదు. లేకపోతే లాగ్ గోప మీద కొట్టి 2 కొట్టి నువ్వు రాముడికి ఇవ్వాల్సిన రాజ్యం భరతుడికి ఇవ్వడం ఏంటని అనేవాడే. ఆయనేమంత దుర్మార్గుడు చెడ్డోడేం కాదు. కానీ ఆవిడికి మాట ఇచ్చాడు, నీకు వరాలు ఇచ్చాను, నువ్వు ఎప్పుడైనా కోరుకోవచ్చు, నువ్వు కోరుకుని తీరుస్తానని. అంటే ఇచ్చిన మాటను తప్పలేక చిత్రవదన అనుభవిస్తూ ఎలా ఉన్నాడో అటువంటి వ్యక్తి ధర్మాన్ని తప్పినప్పుడు ఏమైపోతాడు? రాముడికి రాజ్యం ఇవ్వడం అనేది ధర్మం కదా, ఆల్రెడీ అనౌన్స్ చేసాడు ఆయన పెద్ద కొడుకు. ధర్మం ఎలాంటి ఆపద వస్తుందని ఆయన తెలుసు, అందుకని గబగబా అనౌన్స్ చేశాడు రాజ్యానికి రాజుని చేసేద్దామని. ఇప్పుడు ఏమైంది? ధర్మ సంకటంలో ఓడిపోయాడు ఆయన. ఈ ధర్మ సంకటంలో రాముడు వెళ్ళిపోయినా రాజ్యం వదిలిపెట్టి తాను ధర్మం తప్పినట్టే. అలానే రాముడు ఇక్కడే ఉండి కైకమ్మకి తాను మాట తప్పినా ఇవ్వలేకపోయినా ధర్మం తప్పినట్టే. అందుకని మౌనంగా ఉండిపోయాడు, రోధిస్తున్నాడు. కైకమ్మనే నువ్వు మార్చుకోమని చెబుతున్నాడు. నీ అభిప్రాయం మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, ఇటువంటి తప్పు అడగబాక. ఎందుకని? ఆయన దండించగలిగిన కెపాసిటీ గలవాడే, కానీ మాట ఇవ్వటం వల్ల అంత సంఘర్షణ జరుగుతుంది. ఇటు ఈవిడికి ఇచ్చిన మాట అనే ధర్మాన్ని తప్పలేడు, అటు రామచంద్రుడికి రాజ్యం ఇవ్వకపోవటం, వనవాసానికి పంపడం అనే ధర్మాన్ని అసలు భరించలేడు. అధర్మం, అదే ధర్మం కాదు ఆయనకి, ఆ ధర్మాన్ని చేయలేడు. ఈ రెండింటి మధ్య ఆయన చెప్పాడు, ధర్మం ఏదో ఒకటి తప్పాల్సి వస్తుంది, నాకు ఏది తప్పినా నేను చనిపోతాను, రాముడు వెళ్తే నేను చనిపోతాను, నువ్వు ఇలా మొండిపడుదలతోనే ఉంటా. చనిపోయాడు ఆయన. రాముడు వెళ్ళిపోయాడు, ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఏమైంది? ఆయనకి కైకమ్మకి ఏమొచ్చింది? చూడండి, మనం చేసే పనులు ఏమంటే ఇలా మోసాలు చేసిన వాళ్ళని, ఇబ్బందులు పెట్టిన వాళ్ళని వాళ్ళని ఏం చేయాలని మనం ఏం చేయక్కర్లా, కాలమే చేస్తుంది. కంగారు పడతారు ఎందుకు? కాలం అన్నీ చేస్తుంది. ఏం చేసింది? ఇప్పుడు వైధవ్యం వచ్చేసింది. ఆవిడేమనుకుంది? నా భర్త, నా కొడుకు, నేను హాయిగా ఉంటాము, ఈ రాజ్యాన్ని మేము పరిపాలించుకుంటూ నా భర్త నా దగ్గరే ఉంటాడు, సుఖజీవనం గడుపుకుంటూ చక్కగా నేను రాజమాతను అయిపోయి నా కొడుకుతో నేను మంచి బ్రహ్మాండమైనటువంటి వెలిగిపోతాను అనుకుంది. వెంటనే అసలు ముందు భర్త చనిపోయాడు, వైధవ్యం వచ్చేసింది. ఆయన భర్త చనిపోయిన తర్వాత భర్తడు వచ్చాడు. ఎవరు? తన సొంత కొడుకు వచ్చాడు. విషయం తెలిసింది. తన సొంత కొడుకు తన సొంత తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెను నిందించి కత్తి తీసాడు, నరికేస్తాను నిన్ను అంటే, నేను నా అన్నను మోసం చేసి నా అన్నను తరిమేసి రాజ్యాన్ని కోరుకునే అంత దుర్మార్గుణ్ణని అనుకుంటున్నావా అని సొంత తల్లి మీదకి కత్తి దూశాడు ఆయన, నిన్ను చంపేస్తానని. కానీ ఆగాడు. ఎందుకో తెలుసా? ఆయన మళ్ళీ ఏం చెప్పాడు తెలుసా? నేను నిన్నేమన్నా చేశాననుకో, ఒకవేళ నీకు హాని చేశాననుకో, నిన్ను చంపేశాననుకో, రామచంద్రుడు నా అన్న ఎంత గొప్పవాడంటే, తల్లిని నిందిస్తావా, తల్లిని శిక్షిస్తావా, తల్లిని చంపుతావా, నువ్వెంత దుర్మార్గుడు అని జీవితంలో నా మొహం చూడడు, అందుకని నిన్ను వదిలేస్తున్నాను అన్నాడు. ఇంకా నువ్వు వచ్చి నాతో మాట్లాడకపోవతలు. కానీ తల్లి ఇప్పుడు బిడ్డను కూడా కోల్పోయింది. అసహ్యంతో వదిలేశాడు ఆవిడ్ని. మళ్ళీ అక్కడ ఆమె బ్రతకడానికి కూడా కారణం రామచంద్రుడు అయిపోయాడు. చూడండి ఎంత నీచమైన పరిస్థితి వస్తుందో మనకి మోసాలు చేస్తే. అంటే కోరితే మోసాలు చేస్తే. ఇది ఆల్రెడీ మహాత్ములు చెప్పారు, మనం ఎందుకు శిక్షించడం? భర్త పోయాడు, వైధవ్యం వచ్చింది, ఏ కొడుకు కోసం రాజ్యం అడిగిందో ఆ కొడుకు పోయాడు. అసలు ఆ కొడుకే ఆ తల్లిని ఏసడించుకున్నాడు. నీకు పుట్టినందుకు నేను బాధపడుతున్నాను అన్నాడు. రాముడి కోసం నిన్ను వదిలేస్తున్నాను అన్నాడు. ఎందుకంటే నా అన్న అంత ధర్మాత్ముడు, తల్లిని నిందిస్తే ఊరుకోడు అన్నాడు.
మళ్ళీ అదే భరతుడు మొత్తం తన తల్లిని కైకను కూడా తీసుకొని మొత్తం రాజ్యాన్ని తీసుకొని రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ వెంట పెట్టుకొని రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి బతిమిలాడాడు. అయ్యా, తిరిగి వచ్చి రాజ్యానికి వచ్చి మీరు రాజ్యం చేయండి, రాజ్యం మీది, మేమెవరం అని. చూడండి, మళ్ళీ సిగ్గుమాలి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, తల ఉంచుకోవాల్సి వచ్చింది, తల దించుకోవాల్సి వచ్చింది, భర్తను పోగొట్టుకుంది. మనమేంటి చేసేది? ఏమంటే మోసం చేసిన వాళ్ళని ఏం చేయాలంటే మనం చేసేది ఏంటి? చరిత్రలు చెబుతున్నాయిగా. నువ్వేం చేయక్కర్లా, ప్రకృతిలోనే అన్నీ ఉన్నది. ఆ చరిత్రలు రాసిన వాళ్ళు ఎవరో మహారుషులు. ఏంటి మహారుషులు? ఆ రోజు జరుగుతున్న పరిస్థితులు చూశారు, జరిగింది రాశారు. ఎవరికైనా ఇలాగే జరుగుద్దనే వాటిని గ్రంథాలుగా నిక్షిప్తం చేశారు. తప్పులు చేయకండి, పొరపాట్లు చేయకండి, అధర్మంలోకి వెళ్ళకండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా మోసం చేసినా మన వాళ్ళని ఏం చేయాలని మీరు కక్షపూరితంగా ఏం చేయకండి. ఎందుకని చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం కోర్టులు, వ్యవస్థలు ఉన్నాయి. దాని ప్రకారం అయితే అయ్యే చేస్తాయి. దొరకకుండా చేశారు, ప్రకృతి చేస్తుంది. నువ్వెందుకు మళ్ళీ నీ చేతితో నువ్వెందుకు చేయటం? నువ్వు అపరాధాలు చేయటం ఎందుకు? నువ్వు మౌనంగా ఉండు, నువ్వు నిశ్శబ్దంగా ఉండు. రాముడు అలా నిశ్శబ్దంగా ఉన్నాడు. పోరాడలా, రాజ్యం నాదని. ఆయన పోరాడొచ్చు, ఆయనకు హక్కు ఉంది, పోరాడలా. ఎందుకని? కుటుంబంలో అసలు పోరాటాలే లేవు. ఎందుకంటే సోదరుడు అడిగింది అదే, కుటుంబ సభ్యులే నన్ను మోసం చేశారు, నా బంధాలే నన్ను మోసం చేసినాయి అంటే అక్కడ మౌనంగా ఉండటమే. అదే శ్రీరామచంద్రుడు చెప్పింది. అసలు కుటుంబ సభ్యులే మోసం చేస్తే ఇంకేం చేస్తాం? ఇప్పుడు నా సొంత మామగారు అంటే నా భార్య తండ్రి గారు చిన్నతనంలోనే ఆయన ఏదో కొద్దిగా చదువుకొని ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళది పేద కుటుంబం. సరే, ఏదో మధ్యలో ఆయన తండ్రి చనిపోయారు. వాళ్ళ కుటుంబ పోషణ, తమ్ముళ్ళు ఉన్నారు, తల్లి ఉంది, వాళ్ళని పోషించాలని ఆయన ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళిపోయి అక్కడ వివాహం అయింది. వివాహం అయినాకే వెళ్ళారు. ఆయన అతి కొద్దిగా తన భార్య తాను ఖర్చు పెట్టుకొని డబ్బులు మొత్తం ఇంటికి తల్లికి పంపేవారు. తమ్ముళ్ళని చదివించు, జాగ్రత్తగా చూడు, ఏదైనా డబ్బు కూడబెట్టండి. తల్లి కదా, తల్లిని నమ్మని వాడు ఎవడుంటాడు? ఎయిర్ ఫోర్స్లో నేను అక్కడ ఎయిర్ ఫోర్స్లో ఇటువంటి వాటిలో కొంతవరకు ఏదో లిమిట్ ఉంటుంది. ఒక ఏజ్ దాటంగానే వాళ్ళని పంపించేస్తారు. అంటే ఏదన్నా వేరే గవర్నమెంట్ జాబులు ఇస్తారు వాళ్ళకి. అది అవగానే నేను వచ్చేస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి, కంగారు పడకండి, మీకోసం నేను కష్టపడి పనిచేస్తాను అని చెప్పి ఆయన డబ్బు పంపుతూ ఉండేవారు. వీళ్ళు చాలా తగ్గించుకొని పాపం డబ్బు పంపుతూ ఉండేవారు. ఆయనకి పిల్లలు పుట్టారు మళ్ళీ, అయినా కూడా చాలా తగ్గించుకొని మొత్తం డబ్బు అంతా తల్లికి పంపుతూ ఉండేవాడు. నువ్వే అక్కడ జాగ్రత్తగా అందరినీ చదివించి ఆ డబ్బు కూడబెట్టి ఏదన్నా ఒక ఇల్లు కొని మనకి ఏమన్నా చేయండి జాగ్రత్తగాని. మొత్తానికి వాళ్ళు ఇల్లు కొన్నామని తెలుసు. ఈయన కూడా ఇల్లు చూశారు, అన్నీ ఉన్నాయి. ఈయన మొత్తం ఎయిర్ ఫోర్స్ అయిపోయినాక, అంటే పాపం నా తల్లి, నా వాళ్ళని అందరూ, వాళ్ళు పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు, అందరూ అయిపోయారు. ఎయిర్ ఫోర్స్ నుంచి ఈయనకు ఉద్యోగం అయిపోయింది. భార్యా పిల్లల్ని తీసుకొని మా అమ్మ మా వాళ్ళంతా ఉన్నారని ఆ ఊరు వచ్చారు ఆయన. అయితే అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి రాలేదు ఆయన. డబ్బులు పంపుతున్నారు, ఉత్తర ప్రత్యుత్తరాలే జరుగుతున్నాయి వాళ్ళకి. వచ్చి ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టారు ఆయన. తలుపు ఎవరో తీశారు. తీసి మీకు ఎవరు కావాలండి అని అడిగారు. అదేంటండి, ఇది మా ఇల్లు కదా, మా అమ్మగారు మా వాళ్ళు ఉండాలి కదా, ఇదేండి. లేదు బాబు, ఈ మధ్య వాళ్ళు మాకు ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయారు. ఈయన డబ్బులతో ఇల్లు కొంటున్నామని చెప్పి ఇల్లు కొన్నారు, ఉన్నమాట నిజమే. అదంతా అమ్మేసి ఆ డబ్బులు పట్టుకొని వాళ్ళ దారిని వెళ్ళిపోయారు. సొంత తల్లి ఆయన్ని మోసం చేసింది. నడి రోడ్డు మీద ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం వదిలిపెట్టి నడి రోడ్డు మీద భార్యా పిల్లలతో సినిమా సీన్ లాగా నుంచొని ఉన్నాడు ఆయన. మీరు ఊహించండి ఎంత నమ్మించారో. సొంత తల్లి ఆయన్ని మోసం చేసింది. ఇంకా చరిత్ర అంతా చెప్పడం ఎందుకు. అయితే ఆయనకు వివాహం అయింది. ఆయనకు ఒక కొడుకు కూతురుతో వచ్చాడు ఆయన, భార్యను తీసుకొని. నడి రోడ్డు మీద సూట్ కేసుతో ఉన్నాడు అంత. సరే, అత్తగారింటికి వెళ్ళాడు. అత్తగారు వాళ్ళు ఏదో ఉన్నారు, అక్కడ రమ్మన్నారు. పర్లేదు బాబు, మోసపోయానని బాధపడకు, మేము నీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళమే అన్నారు. కొంచెం వాళ్ళు కొద్దిగా ఆధారం చూపించారు. తర్వాత ఆయనకి గవర్నమెంట్ సిండికేట్ బ్యాంకులు ఉద్యోగం ఇచ్చింది. ఎయిర్ ఫోర్స్ వీటిల్లో చేసిన వాళ్ళకి బయట ఉద్యోగాలు వస్తాయి. అది వచ్చే వరకు కొంచెం కష్టపడ్డారు, అత్తమామలు చూశారు. ఎందుకంటే ఆయన దగ్గర రూపాయి లేదు, మొత్తం డబ్బంతా తల్లికి పంపేస్తున్నారు. కింద వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు, చదివించి చేయమని. అరే, మొత్తంగా మోసం చేశారు. ఈయనకి ₹10 కూడా ఇవ్వలేదు. అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఆ సిండికేట్ బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటూ అత్తమామల్ని తల్లిదండ్రులుగా చివరి వరకు చూశాడు ఆయన. ఎందుకంటే అత్తమామలకి మళ్ళీ ఇంకా అద్భుతం ఏంటంటే దైవ లీలలు విచిత్రంగా ఉంటాయి. ఈయన వివాహం చేసుకున్నటువంటి భార్య ఎవరుందో, అత్తమామలు ఎవరున్నారో వాళ్ళకి మగపిల్లలు లేరు. వాళ్ళకి 2 ఆడపిల్లలు. ఒక ఆడపిల్లని ఈయన చేసుకున్నాడు, ఇంకో ఆడపిల్లని ఎవరో చేసుకున్నారు వేరే వాళ్ళు.
వాళ్ళని చూడటానికి మగపిల్లలు లేరు. ఈయనే నాకు ఆధారంగా ఉన్నారు, నా కష్ట సమయాల్లో నన్ను ఉంచుకున్నారు, నన్ను చూశారని మొత్తంగా వాళ్ళని చివరి వరకు చూశాడు ఆయన. అత్తమామలిద్దరిని ఆయన చక్కగా చూసి సాగనంపాడు ఆయన. కానీ ఆయన్ని మోసం చేసింది ఆయన సొంత తల్లే. అలా సొంత తండ్రులే మోసం చేసిన కథలు ఎన్నో ఉన్నాయి. మోసం అనేదానికి అంతు లేదు, అది ఒక పిచ్చి. అయితే నువ్వేం శిక్షలేస్తావంటావా? వాళ్ళు గతి లేక ఎన్నో బాధలు పడ్డారు. తర్వాత మోసం ఎంతకాలం సాగుద్ది, అమ్మేసుకున్నారు, వెళ్ళారు, తినేశారు, తాగేశారు, నానా బాధలు పడ్డారు వాళ్ళు. ఈయనకేముంది, ఈయనకేం లేవు, ఇవ్వటమే అలవాటు, తగ్గించుకు బతుకుతున్నాడుగా మొదటి నుంచి. చూసారా ధర్మం ఎలా ఉంటుందంటే, ఈయన తనకి తన పిల్లలకి తన కుటుంబానికి తగ్గించుకొని తల్లిదండ్రులకు పంపాడు ఇంటికి. తండ్రి చనిపోయాడు అనుకోండి, తల్లికే మిగిలిన వాళ్ళకి పంపాడు. సొంత తల్లే మోసం చేసింది ఈయన్ని. కానీ ఈయనకి తగ్గించుకోవటం, తక్కువలో బతకడం ముందు నుంచి అలవాటు అయిపోయింది. ఇక్కడ సిండికేట్ బ్యాంకులు ఉద్యోగం వచ్చింది, చక్కగా సాగుతుంది. కొంచెం ఏదో అత్తమామల దగ్గర వాడుకొని తిరిగి ఇచ్చేస్తున్నాడు నిదానంగా ఆయన. చక్కగా తర్వాత అత్తమామలను సొంత తల్లిదండ్రుల్లో చూశాడు. సిండికేట్ బ్యాంక్ అది గవర్నమెంట్దే, కొంచెం పెరిగింది, బాగుంది, విధానం బాగుంది, కొంచెం డబ్బు దాచుకున్నారు, ఏదో ఉన్నంతలో హాయిగా బతికారు. తర్వాత తన వాళ్ళకి పెళ్లిళ్ళు చేసుకొని ఆయన జీవితం గడిపేసి ఆయన ఇప్పుడు చనిపోయారు కూడా. ఆయన చనిపోయారు, వారి భార్య అత్తగారు ఇప్పుడు మా ఇంట్లో ఉంటున్నారు. నేను అనేక శీర్షికల్లో చెప్పాను. సొంత తల్లి మోసం చేసింది. అసలు తల్లి మోసం చేయడం వింటామా ప్రపంచంలో అంటే? ఎందుకనో ఇప్పుడు కూడా బోల్డ్ మంది ఒళ్ళు కొవ్వెక్కి పిల్లల్ని కానీ అమ్మేసుకుంటున్నారు. తండ్రులు మోసం చేసిన వాళ్ళు ఉంటారంటే ఉంటారు, కానీ చాలా తక్కువ, 1% ఉంటారు. కానీ వాళ్ళని నువ్వేమన్నా చేయాలంటే అక్కర్లేదు, నువ్వెందుకు చేయటం? సాక్ష్యాలు అసలు నేను భౌతిక సాక్ష్యాలు నాకు తెలిసినవి అయితే 100 కుటుంబాలు ఉన్నాయి, 100 కుటుంబాలు ఉన్నాయి, పేరులతో సహా చెప్పగలను. కానీ ఎందుకు మనుషుల్ని బాధ పెట్టిపోయిన నాకేముంది? అందుకే మళ్ళీ మీకు రామాయణ మహాభారతాలే చెబుతున్నా. నా చుట్టూ కొన్ని 100 కుటుంబాలు గమనించాను. ఎందుకు గమనించావు నువ్వు అని కూడా అడగచ్చు మీరు. ఆధ్యాత్మికతలోకి వచ్చి ఇది నేర్చుకుంటూ, ఇది చదువుకుంటూ, ఈ చదువుకుంటూ ఈ కర్మ సిద్ధాంతం అసలు పనిచేస్తుందా లేదా అనే విషయంలో గమనించాను అందరినీ. ఇప్పుడు మీరు గమనించండి, చెడ్డవాళ్ళు అని మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా, వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బులు ఉండొచ్చు, అధికారాలు ఉండొచ్చు, హోదాలు ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎన్ని బాధలు ఎన్ని రకాలుగా ఏ వైపుల నుంచి పడతా ఉంటారో చూడండి. కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు, కొంతమందికి సామాజిక ఇబ్బందులు, కొంతమందికి మానసిక ఇబ్బందులు, కొంతమందికి శారీరక ఇబ్బందులు. ఇందులో అనేక రకాలు మారిపోతుంటాయి. అవి ఇటు అవుతా ఉంటాయి, ఇవి అటు అవుతా ఉంటాయి. కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది, అందుకని డబ్బు పోగేసేసుకుంటారు. ఆర్థిక ఇబ్బంది ఉన్నట్టు కనపడదు, లగ్జరీగా తిరుగుతూ ఉంటారు, బ్రహ్మాండంగా బతుకుతూ ఉంటారు, ఓ డబ్బు ఖర్చు పెట్టేస్తుంటారు. కానీ మొత్తం మానసిక సమస్యలు, కుటుంబిక సమస్యలు, సామాజిక సమస్యలు, అనేక సమస్యలు, అనారోగ్య సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటారు. పైకి మాత్రం కొత్త బట్టలు, కొత్త ఇది, కొత్త హంగులు, కొత్త పొంగులతో బ్రహ్మాండంగా కనపడి పాల పొంగులా కనపడతా ఉంటారు. అది పాల పొంగేం కాదు, వాళ్ళకి తెలుసు లోపల. అందుకని మనసే మనిషికి తీరని శిక్ష, దేవుడు ఎలా తీర్చుకున్నాడు కక్ష. అసలు వాళ్ళ ఇల్లు కళాకాంతులు ఉండవు, వాళ్ళ మొహంలో కళాకాంతులు ఉండవు, వాళ్ళకి జీవకాంతులు ఉండవు. మీరు చూడండి, ఎవరైనా సరే మీకు ఒకటే గుర్తు, తప్పులు చేస్తున్నారు, దొరకకుండా తప్పులు చేస్తున్నారు, లోపల దొరకకుండా తప్పులు చేస్తున్నారు. దొరికి తప్పులు చేస్తే ఆల్రెడీ మన చట్టాలు ఉన్నాయి, మానవ నిర్మిత చట్టాలు ఉన్నాయని చెప్పాగా. దొరకకుండా తప్పులు చేస్తున్నారంటే చూడండి, మీకు వాళ్ళ జీవితాలలో దొరకకుండా కష్టాలు వస్తుంటాయి, చెప్పకుండా కష్టాలు వస్తుంటాయి, చెప్పకుండా కన్నీళ్లు ఉంటాయి. కానీ మీకు వాళ్ళు బోల్డ్ డబ్బులు ఉన్నట్టు కనపడవచ్చు, అన్ని సాగిపోతున్నట్టు కనపడవచ్చు. కళావిహీనంగా ఉంటాయి వాళ్ళ ఇళ్ళు, కళావిహీనంగా ఉంటాయి వాళ్ళ శరీరాలు, మొత్తం వాళ్ళ జీవితాలన్నీ కళావిహీనంగా ఉంటాయి. ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా, ఎన్నున్నా వాళ్ళ జీవితంలో కళ ఉండదు. అదేదో ఎత్తుక్కుంటే తెలిసిపోద్ది అక్కడ కళ లేదు. కానీ ఎక్కడ లేని సౌకర్యాలకి ప్రయత్నిస్తూ ఉంటారు, తెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకని? మోస మనస్తత్వం కనుక డబ్బు దొరుకుతూ ఉంటుంది, కానీ మిగిలినవన్నీ పోతూ ఉంటాయి. అది దేనితో సమతూకం అవుద్దో తెలీదు. అది ఏ రకమైన సమతూకమైనా అవ్వచ్చు. ఇప్పుడు అంటే ఉదాహరణకి ఒక ఊరినే సరదాకి చెబుతున్నా, ఫలానా అని ఏమి లేదు, సరదాకి చెబుతున్నా. ఇప్పుడు బాగా ఎంతో చేసి ఎంతో తెలివిగా ఉండి అందరినీ బురుడీలు కొట్టించేసి బ్రహ్మాండంగా చేసి బాగా సంపాదించుకున్నాం, చక్కగా ఉన్నాం, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నాం, ఓ బంగారాలు, ఒంటి నిండా వజ్ర వైడూర్యాలు, నగలు గేగలు, అసలు లోటు లేదు. స్టేటస్ అయితే మనం ఏర్పరచుకునేదిగా బ్యాంచి బ్రహ్మాండమైన గొప్ప స్టేటస్ తయారు చేసుకున్నాం. మన కూతురుకో మన కొడుక్కో పెళ్లి చేసాం. ఓ తాగుబోతు తిరుగుబోతు అల్లుడు వచ్చాడు, ఏం చేయాలి ఇప్పుడు? లేదా అల్పాయుష్కుడైన అల్లుడు వచ్చాడు, కొంతకాలం ఉండి డాముని చచ్చిపోతాడు. తెలియదు మనకు, మంచోడే, చాలా మంచి అల్లుడు. ఆహా మా అదృష్టం పండిపోయింది అనుకుంటాం. 5 ఏళ్ళో 10 ఏళ్ళో పిల్లలు పుడతారు, అన్నీ అవుతాయి, టక్కని చచ్చిపోతాడు. ఇప్పుడు
లేదా కోళ్ళు వస్తుంది, పిల్లలు కానీ టక్కని చచ్చిపోద్ది. జరిగింది ఇలా, జరిగినాయే చెబుతున్నా నేను. బోల్డ్ మంది ఉన్నారు, మా బంధువర్గాల్లోనే బోల్డ్ మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే బోల్డ్ మంది ఉన్నారు. అందరి జీవితాల్లో మీరు ఇలా ఎతికి చూడండి, ఎన్నో ఉంటాయి. అగాధాల మీద పడిపోయినట్టు పిడుగుబాటుగా ఉంటాయి, బ్రహ్మాండంగా సాగిపోతున్న సంసారాల్లో కనపడతాయి, వెలుగులు చిందేస్తా ఉంటాయి. ఎప్పుడొచ్చి ఆ పిడుగు మీద పడుద్దో తెలియదు. ఎందుకంటే అధర్మము అనే దాన్ని, మోసము అనే దానిని, అన్యాయము అనే దానిని నువ్వెంత తెలివిగా చేసినా సృష్టి సూత్రం నుంచి తప్పించుకోలేవు. సృష్టి మొత్తం ధర్మసూత్రంలో నడుస్తుంది. ధర్మసూత్రం అంటే ఏంటో తెలుసా, ధర్మము అంటే ఏంటో తెలిసి దాని ప్రవృత్తి. ఇప్పుడు గొడుగు వేసుకున్నాం, గొడుగు ధర్మం ఏంటి? గొడుక్కు ధర్మం ఉంటుందా అండి? గొడుగు అసలు ధర్మం చేయగలదా అండి? అది వస్తువు కదా అంటే లేదు, దాని ధర్మం ఉంది, లేకపోతే గొడుగు ఎందుకు వాడతాం మనం? గొడుగు ధర్మం ఏంటో తెలుసా, నీ మీద వర్షం పడినవదు, నీ మీద ఎండ పడినవదు, అంతే దాని ధర్మం అది. బట్టల ధర్మం ఏంటి అంటే బట్టలకు కూడా ధర్మం ఉంటుందా అండి? బట్టలు మనం కట్టుకునేది శరీరం కప్పుకోవటానికి, కానీ బట్టలకు ధర్మం ఏముంటుంది? అయ్యో, శరీరం కప్పుకోవటమే బట్టల ధర్మం. నీ శరీరాన్ని బయటికి నగ్నంగా కనిపించనివ్వకుండా చేయటం వాటి ధర్మం. అవి మళ్ళీ నువ్వు వేసుకున్న వాటిని బట్టి నీకు గీసుకుంటాయా, గరుగ్గా ఉంటాయా, ఇసుగు పుట్టిస్తాయా, చికాకు పుట్టిస్తాయా, మెత్తగా ఉంటాయా, హాయిగా ఉంటాయా అనేది నువ్వు కొనుక్కున్న వస్త్రాలను బట్టి ఉంటుంది. చాలా వస్త్రాలు నీకు చికాకు పుట్టిస్తూ ఉంటాయి, కానీ దాని ధర్మం నీ శరీరాన్ని కప్పటం. అలా ప్రతి దానికి దేని ధర్మం దానికి ఉంది. ఇక్కడ నువ్వు బతికుండాలనేది సృష్టి నిర్ణయం కనుక వృక్షాలు చక్కగా నీకు గాలి అందిస్తున్నాయి. గాలి నువ్వు ప్రయత్నించకుండా నీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. ఊరుకోండి భలే చెబుతారు, ప్రయత్నించకుండా లోపలికి ఎందుకు వెళ్తుంది, బయటకు ఎందుకు వస్తుందండి, నేను పీల్చుకుంటున్నా వదులుకుంటున్నా, నాకు తెలియట్లేదా ఏంటి అని కూడా అనొచ్చు. నువ్వు నిద్రపోయినప్పుడు ఎవరు పీల్చారు? నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరు పీల్చారు, ఎవరు వదిలేరు? నువ్వు నిద్రపోయినప్పుడు అసలు నీ గురించి నీకే తెలియదు కదా. సృష్టి తన ధర్మాన్ని దాన్ని చేస్తుంది నిన్ను బతికించాలని. నువ్వు ఎప్పుడైతే అన్యాయాలకి, అక్రమాలకి, అధర్మాలకి వెళ్తావో సృష్టి ప్రకారం నడవవలసిన నీ లోపల అవయవాలన్నీ దారి తప్పుతాయి, గాడి తప్పుతాయి. దానికి అనేక సార్లు చెప్పాను, అలా గాడి తప్పడానికి అక్కడ ఎవరో కూర్చొని నీకు శిక్షలేయట్లేదు. సృష్టిలో మళ్ళీ ఎవరో శిక్షించడానికి సపరేట్గా ఒక దేవుడు ఎవరు లేరు అక్కడ నిన్ను శిక్షించడానికి. చిత్రగుప్తుడు మనం చేసినవన్నీ రాసుకుంటా ఉంటాడని మన పెద్దలు చెప్పారు. మీరు విన్నారా ఎప్పుడైనా? చిత్రగుప్తుడు యమధర్మరాజు పక్కన ఉంటా ఉంటాడు, ఈ మనుషులు చేసిన పాపాలన్నీ చెబుతా ఉంటాడు అని. అది జాగ్రత్తగానండి, చిత్రగుప్తుడు కాదు, చిత్తగుప్తుడు. చిత్తంలో గుప్తంగా ఉన్నాయి అన్నీ నీకు తెలుసు. చిత్తం అంటే నీ మనసు. నువ్వు చేసిన ప్రతిభని నీకే తెలుసు, నువ్వు రహస్యంగా దాచుకున్నావు బయటకు చెప్పకుండా. నీకు తెలిసినవన్నీ ఏం చేస్తే నిన్ను హింసిస్తానే ఉంటాయి, నిన్ను బాధ పెడతానే ఉంటాయి, నిన్ను భయపెడతానే ఉంటాయి, నిన్ను ఇబ్బంది పెడతానే ఉంటాయి, నిన్ను కష్టపెడతానే ఉంటాయి. ఎలా అంటే, ఎలా అనేది నీ శరీరంలోనే ఉంది. మన శరీరం సృష్టి నియమం ప్రకారం ధర్మంగా తయారైంది. ధర్మం అంటే ఏంటి? ఒక బిడ్డ పుట్టాడు, ఆహారం తింటే ఎదుగుతాడు, గాలి పీల్చుకుంటుంటే బతుకుతాడు, నీరు తాగుతుంటే దాహం తీరుతుంది. దాహం తీర్చడం నీటి ధర్మం, మనిషిని బతికించడం ఆహార ధర్మం, ఊపిరి గాలి పీల్చి గాలితో బతకటం గాలి ధర్మం, గాలి బతికిస్తూ ఉంటుంది. అలా ఎదుగుతూ ఉంటాడు. ఇవి శరీర ధర్మాలు. ఈ శరీర ధర్మాలు ఏమవుతున్నాయి? నువ్వు ధర్మంగా ఉన్నప్పుడు అది ధర్మంగా సాగుతూ ఉంటుంది, గుండె చక్కగా కొట్టుకుంటుంది, అన్నీ ఉన్నాయి. మరి శరీర ధర్మాలు అయ్యాక ఒక వయసు వచ్చినాక టీనేజ్ వస్తుంది, టీనేజ్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఆ హార్మోన్లు ఉత్పత్తి అయినప్పుడు స్త్రీలకు పురుషుల పట్ల, పురుషులకు స్త్రీల పట్ల ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. అవి తగుమాత్రంగా సరిపోను ఉత్పత్తి అయిన వాళ్ళు ధర్మంగా జీవిస్తారు. అవి అస్తవ్యస్తంగా ఉత్పత్తి అయిపోయినాయి అనుకోండి, జాగ్రత్తగానండి. ఇప్పుడు మనం అధర్మాలు చేసాం, పొరపాట్లు చేసాం, మనలో స్త్రీ పురుష హార్మోన్లు అస్తవ్యస్తంగా రిలీజ్ అవుతున్నాయి. ఇవి ఎంతవరకు రిలీజ్ అవుతాయి తెలుసా? వృద్ధాప్యం బాగా వచ్చే వరకు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అందుకే స్త్రీ పురుష ఆకర్షణ, కోరికలు కలుగుతూ ఉంటాయి, శారీరక కోరికలు. హార్మోన్ రిలీజ్ అవ్వకపోతే నీకు కోరిక కలగదు. అసలు శరీరంలో దేనికైనా హార్మోన్లు రిలీజ్ అవ్వాలి, దేనికైనా రసాయనాలు రిలీజ్ అవ్వాలి. హార్మోన్లు, రసాయనాలు, కెమికల్స్ ఇవన్నీ ఒకటే పేరు. డాక్టర్లు రకరకాలుగా చెప్పారు, డాక్టర్ల పరిభాష మనకు తెలియదు కనుక ఇలా చెప్పుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీకు అధికంగా రిలీజ్ అవుతాయి, అందుకని నీకు తప్పులు చేయాలనిపిస్తుంది. భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, కానీ తప్పులు చేయాలనిపిస్తుంది. ఇలా తప్పులు చేయాలనిపించి తప్పులు చేసినటువంటి స్త్రీలు ఎంతో మంది ఉన్నారు, తప్పులు చేస్తున్నటువంటి పురుషులు ఎంతో మంది ఉన్నారు. ఇలా తప్పులు చేసే వాళ్ళ కుటుంబ సభ్యులు, పిల్లలు ఏమైపోతారు? మీరు ఆలోచించండి. ఒక స్త్రీకి, ఇప్పుడు ఒక స్త్రీ ఉంది,
ఎక్కువ కెమికల్స్ రిలీజ్ అయిపోతున్నాయి. ఎందుకని అబద్ధాలు చెప్పడం, ఇది చేయటం, పొరపాట్లు చేయటం, తప్పులు చేయటం, అంటే దొరకకుండా చేయటం అలవాటండి. అప్పుడు ఏమైంది, శరీరం అధర్మ ప్రవర్తనకి వెళ్ళిపోయి కేవలం కామ కోరికల హార్మోన్లు సరిపోను రిలీజ్ అవ్వకుండా ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి. ఒకటి ఉదాహరణ చెబుతున్నానండి. అప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుంది అంటే, నేను ఒక కుటుంబాన్ని చూశాను అందుకని చెబుతున్నా. అప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుందంటే తన కోరికలు అధికమైపోయినాయి. ఇప్పుడు భర్తకేంటి సరిపోను రిలీజ్ అవుతున్నాయి, ప్లస్ భర్తలో సహజంగా వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. ఊరికి ఒక ఉదాహరణ స్త్రీకి చెప్పా, ఎందుకంటే ఇటువంటి స్త్రీ కుటుంబాన్ని నేను చూశాను అందుకని చెప్పా. తర్వాత పురుషుడిది కూడా చెబుతా. ఇప్పుడు స్త్రీకి అధికంగా అయిపోయినాయి కోరికలు. ఇప్పుడు భర్తతో గడిపిన కోరిక సరిపోవట్లేదు, ఎందుకని హార్మోన్లు తెగ రిలీజ్ అయిపోతున్నాయి. ఎందుకు రిలీజ్ అయిపోతున్నాయి అలా కామ కోరికల హార్మోన్లు అంటే, లోపల తప్పులు దాచుకొని తప్పులు చేయటం, డబ్బు పట్ల ప్రీతి, మోసాలు, అబద్ధాలు చెప్పడం, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పడం, గుర్తింపులు, అంటే వాళ్ళు చేయగలిగిన అన్యాయాలు, మోసాలు, తప్పులు ఎన్ని ఉన్నాయో అన్ని వాళ్ళ గుర్తింపుకు వాళ్ళకి ఏదైతే అది, కానీ తప్పుల్లో ఉన్నారు. అందుకని లోపల తప్పుడు రసాయనాలు ఉత్పత్తి అయిపోతున్నాయి. అంత వాళ్ళు అవ్వకుండా ఎక్కువైపోతున్నాయి, లేదా తక్కువ అయిపోతాయి, అసలు ఉత్పత్తి కావు. అసలు ఉత్పత్తి కాకపోతేనేమో ఇంకో ప్రమాదం ఉంది, అసలు కోరికే పుట్టదు. భర్త ఉంటాడు, కోరిక పుట్టదు. ఈ భార్యకి భర్తతో గడపాలని అనిపించదు, ఆ భర్తకేమో కోరికలు ఉంటాయి. అప్పుడేమైంది, అప్పుడు వాళ్ళకు కుటుంబం నాశనం అయిపోద్ది. ఆ భర్త తన కోరికల కోసం ప్రయత్నించి భార్య దగ్గర కుదరక ఏ తప్పులు చేస్తాడు. అలా పిల్లలు దెబ్బతింటారు, ఇళ్ళు దెబ్బతింటారు, కుటుంబం దెబ్బతింటది. మొత్తంగా పాప ఫలం వాళ్ళందరూ అనిపిస్తారు మానసికంగా. అది నీ శరీరంలోనే పుడుతుంది, అది నిన్ను అనుభవింపజేస్తుంది. లేదా ఎక్కువైన వాళ్ళని చూసా, నేను తక్కువైన వాళ్ళని చూసా, ఇద్దరిని చూసా. నేను చూడకుండా మీకు చెప్పలేనుగా, ఊహాత్మకంగా చెబుతున్నానండి, ఇవే నిర్ధారణ కాదు. మీరు గమనించుకుంటూ మీకు అన్నీ తెలుస్తాయి. అప్పుడు ఏమైంది, ఎక్కువైన వాళ్ళు ఏం చేశారు, తప్పులు చేశారు. మళ్ళీ ఇప్పుడు భర్తతో కాదు వేరే వాళ్ళతో తిరిగారు. మరి ఎక్కువ ఊరిపోతున్నాయి, ఏం చేయాలి? ఇప్పుడు ఆకలి ఎక్కువైనప్పుడు ఏం చేస్తాం, అన్నమైన ఎక్కువ తింటాంగా. ఇప్పుడు అన్నం తినేవాళ్ళు చూడండి, అందరూ సమానంగా తినరు. కొందరు తక్కువ తింటారు, కొందరు ఎక్కువ తింటారు, కొందరు బాగా ఎక్కువ తింటారు, కొందరు బాగా తక్కువ తింటారు. ఇది లోపల అయ్యి ఆకలిని పెట్టాక ఇది కూడా ఆకలే, శారీరక కోరిక కూడా ఆకలే, పంచేంద్రియాలన్నీ ఆకలే. అవి రసాయనోత్పత్తుల్లో తేడాలు వచ్చేస్తాయి. నువ్వు ధర్మం తప్పినప్పుడు అది తక్కువన్నా అయిపోద్ది, ఎక్కువన్నా అయిపోద్ది. అది తక్కువ అవ్వాలా ఎక్కువ అవ్వాలా అనేది నువ్వు చేసినటువంటి అన్యాయ అధర్మ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి అది నిర్ణయించుకుంటుంది శరీరం. ఆ నిర్ణయంలో అధర్మం ఎలాంటిదో, అన్యాయం ఎలాంటిదో, మోసం ఎలాంటిదో దాన్ని బట్టి తక్కువ ఉత్పత్తి అవటం, ఎక్కువ ఉత్పత్తి అవటం అవుతుంది. అవే అసలు మనకు వచ్చే అనేక రకాల జబ్బులు కూడా, శారీరక మానసిక వ్యాధులు కూడా అదే. అవి కాక మామూలు కష్టాలు ఏంటో చెబుతున్నా. ఇప్పుడు ఎక్కువ హార్మోన్లు రిలీజ్ అయిపోయింది స్త్రీ పురుష శారీరక సంబంధాల్లో. ఆవిడ ఎక్కువ తప్పులు చేసేస్తుంది, భర్తకి తెలియకూడదు, బయట వాళ్ళకి తెలియకూడదు, కానీ తప్పులు చేయకుండా ఉండలేదు. తెలియకుండా ఎందుకు ఉంటుంది, బయట బోల్డ్ మందికి తెలుస్తుంది. అది కూడా వదిలేండి పని, దాని నుంచి వచ్చే పని తెలియలేదు, భర్తకి తెలియలేదు, బయట వాళ్ళకి తెలిసినా ఇబ్బంది లేదు, సంసారం సాగిపోతుంది ఎన్ని తప్పులు చేసినా. ఇప్పుడు ఆమె శ్రద్ధ అంతా ఎక్కడ ఉంది, తన పిల్లల మీద ఉండదు, తన కుటుంబం మీద ఉండదు, తన భర్త మీద ఉండదు, ఎప్పుడు ఆ తప్పుల మీద ఉంటుంది. ఎవరు దొరుకుతారో దొరకకుండా ఎలా తప్పులు చేద్దాం, ఆ శారీరక కోరికలు ఎలా తీర్చుకుందాం. అందువల్ల ఏమైపోయింది, మొత్తం ఈ కుటుంబం, ఈ పిల్లలు అస్తవ్యస్తమై నాశనం అయిపోతారు. తర్వాత దుఃఖపడేది ఎవరు, మళ్ళీ ఆవిడే. మళ్ళీ వాళ్ళు దుఃఖపడాల్సిందే. అంటే ఇది ఒక చైన్ లింక్లో వెళ్తుంది. అది అనేక రకాల అసమానతలు ఇందులో కలుస్తే, నేనేదో కొద్దిగా చెప్పి వదిలేశాను మీకు. ఇలా మీరు పరిశీలించి చూడండి ఎంతమంది ఎన్ని రకాల సమస్యల్లో ఉన్నారు. కొంతమంది అసలు కాపురాలకు పనికి రాకుండా పోతారు కొంతకాలం తర్వాత. కొంతమందికి ఏమో అధికమైనటువంటి విపరీతమైన కామ కోరికలు పెరిగిపోతాయి, డబ్బు పిచ్చి పెరిగిపోద్ది, విపరీతమైన లగ్జరీస్ పెంచేసుకుంటారు. అసలు అంటే లోపల హార్మోన్ల ఉత్పత్తి అలా, అధర్మ పరులకు హార్మోన్ల ఉత్పత్తి అలా ఉంటుంది. మీరు అది చూసుకుంటూ వెళ్ళిపోండి. ఆ అధర్మమే అలా నిన్ను నానా రకాల బాధలకి గురి చేసేస్తుంది. కొంతమందికి అధిక సంతానం పుట్టేస్తారు, కొంతమందికి అసలు సంతానమే పుట్టరు. అంటే ఇవన్నీ దేని మీద బేస్ అయ్యి ఉంటాయి అంటే, మన యొక్క తప్పిదాల మీద బేస్ అయ్యి ఉంటాయి. మన శరీరం దాన్ని ఎలా నిర్ణయించుకుంటుంది. ఇప్పుడు వీళ్ళకి పిల్లల్ని ఎక్కువగా పుట్టించాలా అంటే, ఎక్కువ పిల్లలు పుట్టేసి గర్భదరిద్రంలోకి వెళ్ళిపోతారు వీళ్ళు. ఈ పిల్లలందరినీ మళ్ళీ సముదాయించాలని, చదివించి వాళ్ళకి అన్ని సమకూర్చడానికి వీలుగాక వల్లగాక నానా రకాల బాధలు పడుతూ దుఃఖపడుతూ, నా కొడుకులు ఎలా అయిపోయారు, కూతుళ్ళు ఎలా అయిపోయారు, అయ్యయ్యో ఏంటని మొత్తం జీవితం అంతా దుఃఖమయంగా గడుపుతారు. లేదా పుట్టినోళ్ళు అనారోగ్యవంతులు, అవకరాలు, అనేక రకాల వంకరలు, బాధలు, అనారోగ్యాలతో పుడతారు.
ఇక వాళ్ళని అలా సముదాయించుకోవడానికి సరిపోదు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు చేసిన తప్పులు, వీళ్ళు చేసినటువంటి పొరపాట్లు, మోసాలన్నీ వాళ్ళ శరీరంలోనే అనవసర పనికిరాని కెమికల్స్ని రిలీజ్ చేయించి వాళ్ళకు పుట్టే పిల్లలే అలా అవకరాలుగా పుట్టేలా వీళ్ళ శరీరంలోనే ఉత్పత్తి జరిగింది. ఏం చేయాలి ఇప్పుడు? లేదా అసలు పిల్లలే పుట్టలేదు, ఇప్పుడు ఏం చేస్తావు? అన్ని సంపాదించుకొని దాచుకొని బతికి ఏం చేస్తావు? అదంతా మళ్ళీ బుగ్గిపోలే. ఏదో ఒకటి ఇలా రకరకాలుగా మీరు పరిశీలించండి, మొత్తం సృష్టిని చూడండి వెళ్ళి. అలా అని ఇందులో మంచిగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది లేదు. అదే మన సోదరుడు అడిగిన దానికి చెబుతున్నా, ఇన్ని మోసాలు చేశారు, వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళని ఆర్థికంగా మోసాలు చేశారు, కుటుంబ పరంగా బంధాల పరంగా మోసాలు చేశారు, వాళ్ళని ఏం చేయాలి? నువ్వేంటి చేసేది? చేయటానికి నువ్వు నేనెవరు? ఆల్రెడీ మానవ సమాజం ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టాలు, న్యాయాలు, కోర్టులు, పోలీసు వ్యవస్థలు ఉన్నాయి. అది దానికి దొరకలేదు. ఆల్రెడీ సృష్టి వ్యవస్థ ఉంది, అది ధర్మంగానే సాగుతుంది. అది నీ శరీరంలోనే పుట్టించేస్తుంది వ్యాధులు, నీ మనసులోనే పుట్టించేస్తుంది మానసిక వ్యాధులు. నీ శరీరంలో, నీ మనసులోంచి, నీ కుటుంబంలోనే పుట్టించేస్తుంది. నీకు పుట్టే పిల్లలో, నీకు ఉండేటువంటి వనరులో, వసతులో. డబ్బు బాగా సంపాదించాడు ఒక ఆయన, భార్య సుఖం లేదు, భార్య అనారోగ్యవంతురాలైంది, భార్యకి అసలు ఎటువంటి హార్మోన్లు ఉత్పత్తి అవ్వటం లేదు. కొంతకాలానికి ఆమెకి శారీరక కోరికలు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఇప్పుడు భర్త అంటే ఊరిని ప్రేమిస్తుంది కానీ ఆయనకేం ఉపయోగపడదు, ఆయన్ని సుఖపెట్టదు. ఏం చేయాలి? అలాగే పోనీ భార్య తప్పులు చేసేసింది, ఇప్పుడు భర్త ఈయనేం సుఖపెట్టడు, ఏదో డబ్బు సంపాదిస్తాడు, తెస్తాడు, అక్కడ పడేస్తాడు, అసలు ఆమెను పట్టించుకోడు, తాగుబోతు అయిపోతాడు, శారీరకమైన సుఖాన్ని ఇవ్వడు. అలా ఎన్నో ఉన్నాయంటున్నా ఇందులో. జీవితం అంటే ఏంటి? పంచేంద్రియ సుఖాలతో సంతృప్తి చెందుతూ, అంటే అన్ని తగుమాత్రంగా ధర్మంగా మంచిగా, నా భార్య నేను బాగున్నాం, నా పిల్లలు నేను బాగున్నాం, మా ఇల్లు హాయిగా సాగిపోతుంది. ఏంటి హాయి? తిండికి బట్టకి లోటు లేదు, మాకేం పెద్ద పెద్ద కష్టాలు లేవు, ఇబ్బందులు లేవు, మేమేదో జీవితం హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. మరణం వరకు మా జీవితం ఇలా హాయిగా సాగిపోయింది. మాకు తగ్గ అల్లుడు వచ్చాడు, మాకు తగ్గ కోడలు వచ్చింది, అన్నీ మాకు తగ్గ జరిగినాయి. ఏదో చిన్న చిన్న అనారోగ్యాలు, సీజనల్గా వచ్చేటువంటి ఆది వ్యాధులు, జలుబులు, దగ్గులు, చిన్న చిన్న బాధలు తప్ప మాకు అసలు పెద్ద కష్టాలు వచ్చి మా మీద ఏం పడిపోలేదు. మా ఇంట్లో కూడా చావులు ఉన్నాయి, కానీ ఎలా ఉన్నాయంటే ముందు మా ముత్తాత చచ్చిపోయాడు, తర్వాత మా తాత చచ్చిపోయాడు, తర్వాత మా తండ్రి, అలా వరుసగా వచ్చింది. హఠాత్ మరణాలు లేవు. అంటే మా ముత్తాత మా తాత బతికుండగానే మా పిల్లడు చచ్చిపోవటం, మా కూతురు చచ్చిపోవటం, మా మనవడు చచ్చిపోవటం, తల్లిదండ్రుల ముందే పిల్లలు చనిపోవటం, ఇలాంటి వంకర టెంకర్లు మాకు జరగలేదు. సృష్టిపరంగా ఏం జరుగుతాయో ధర్మబద్ధంగా అలాగే జరిగినాయి. ఎక్కడా ఏ పొరపాట్లు జరగలేదు. మా కోడలు మా అబ్బాయితో శుభ్రంగా ఉంటుంది, మా అబ్బాయి మా కోడలతో శుభ్రంగా ఉంటారు. ఏదో చిన్న చిన్నగా మనుషులన్నా ఘర్షణ ఉంటుంది, కానీ ఏదో మనుషులు ఒకళ్ళనొకళ్ళు మోసాలు చేసేసుకొని ఏదో వ్యసన పరులయ్యి రకరకాలు చేసేసి తప్పులు చేసేవాళ్ళు కాదు. మా అల్లుడు మా కూతురు బాగానే ఉంటారు, మా కోడలు మా అబ్బాయి బాగానే ఉంటారు. ఎక్కడ పెద్ద పెద్ద పొరపాట్లు ఏమి ఉండవు. మా వంశంలో, మా కుటుంబంలో నాకు తెలిసి నేను చూస్తున్న మా పై వాళ్ళు కానీ, నేను చూస్తున్న నా కింద వాళ్ళు కానీ, నేను బతుకున్నంత వరకు తిండికి బట్టకి లోటు లేకుండా, పెద్ద పెద్ద సమస్యలు ఏమీ లేకుండా, సృష్టి ప్రకారం ఎలా సాగాలో అలా సాగుతూ, వృద్ధులు మరణిస్తూ, ఆ వృద్ధాప్యంలో వృద్ధులు మరణిస్తూ, తర్వాత వాళ్ళు జీవితాలు సాగుతూ ఉన్నంతలో బాగానే గడిచిపోయింది. అదొక ప్రశాంత జీవితం. అలానే వాళ్ళకు ఉండవంటే ఉంటాయి, ఏదో సీజన్ మారినప్పుడు జలుబు, దగ్గు, తుమ్ములు, జ్వరాలు ఇవన్నీ కామన్ వస్తూ ఉంటాయి, వైరల్ ఫీవర్లు వస్తాయి, వెళ్తాయి, తగ్గుతూ ఉంటాయి. కానీ హఠాత్తుగా పిడుగులు పడినట్టు ఏం జరగదు. యాక్సిడెంట్లు అయిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోవటం, ప్రమాదాలు జరిగిపోవటం, బ్రెయిన్ క్యాన్సర్లు, హార్ట్ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్, కిడ్నీలు చెడిపోయినాయి, అవి చెడిపోయినాయి, ఈ చెడిపోయి, అలా ఏం ఉండదు. ఇవన్నీ ఏంటంటే పిడుగుబాట్లు. ఎప్పుడు పడుద్దో తెలియదు, ఎవరి మీద పడుద్దో తెలియదు. అవి మనం చేసేది ఏంటి? సృష్టి చేస్తుంది. అంటే దీనికి నేను అనేక సందర్భాల్లో చెప్పాను, అనేక సందర్భాల్లో. ఇందాక మా మామయ్య గారికి చెప్పాను, ఈ కథ బోల్డ్ సార్లు చెప్పాను. ఇది నిజంగా జరిగిందే కథ కాదు. మా మామయ్య గారిని నాకు సొంత తల్లే మోసం చేసింది. అసలు సొంత తండ్రే తన పిల్లలను మోసం చేసిన సంఘటనలు బోల్డ్ ఉన్నాయి, నాకు తెలుసు వాళ్ళు. కానీ సహజంగా ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసమే బతికారు, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళే తెలుసున్నారు. అయితే ఇలాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. అందుకే హిరణ్యకశిపుడిని చూపించారు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు తెలుసా? ఎందుకో తెలుసా? ఏమీ లేదు. ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు ఎందుకు చంపాలనుకున్నాడు, ఆ కథ ఎందుకు చెప్పారు తెలుసా మనకి? స్టోరీ ఏం లేదు అసలు. హిరణ్యకశిపుడు భగవంతుడి కోసం తపస్సులు చేశాడు, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, వరాలు ఇచ్చాడు. తనని ఎవరో చంపకుండా రకరకాల విధానాల్లో వరాలు తెలివిగా కోరుకున్నాడు.
విపరీతమైన వరబలం ఉంది, వర గర్వం ఉంది, తనను ఎవరో చంపలేరు అనేటువంటి ఒక బలమైన నమ్మకం వచ్చేసింది. అందుకని ఇప్పుడు ఏమన్నాడంటే నేనే దేవుణ్ణి, నన్నే పూజించండి అన్నాడు. ఎవరు? రాజ్యం అంత రాజుతను. అందరూ ఈ మూర్ఖుడితో మనకెందుకని వాళ్ళు పూజించుకుంటూ పోతున్నారు. లేదా కొంతమంది నమ్ముతా కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఇలాంటి నమ్మేవాళ్ళు ఎక్కువ ఉంటారు. గొర్రెలు ఎక్కువ మనకి ప్రజల్లో. ఏం లేదు, అన్నిటికీ తలకాయ ఊపిపోతూ ఉంటారు. అయితే సృష్టి ఊరుకుంటుందా? సృష్టి మళ్ళీ అద్భుతాలు చేయదు. సృష్టిని ఎలా తప్పించుకుంటాం? ఇప్పుడు భగవంతుడి కోసం తపస్సు కదా హిరణ్యకశిపుడు చేసింది. హిరణ్యకశిపుడికి వరాలు ఇచ్చింది ఎవరు? భగవంతుడు కదా. మరి భగవంతుడు లేడంటాడేంటి? అంటే ఏంటి? నేను భగవంతుడిని అయిపోవాలని ఉంది అడిగి. చూడండి ఎంత మనిషికి ఎంత కాంక్ష ఉంటుందో. అది తప్పుగా అధర్మంగా మరి అది. నీకు వరాలు ఇచ్చింది దేవుడు, వరాలు పొందింది దేవుడి దగ్గర నుంచి. దేవుడు లేడు, నేనే దేవుడిని నన్ను పూజించండి అంటే ఏంటి? దైవస్థానాన్ని అసలు నువ్వు కోరుకోవచ్చా? నువ్వు ఏ దేవుడి కోసం తపస్సులు చేసావో, ఏ దేవుడి కోసం తపస్సులు చేసి ఏ దేవుడి దగ్గర వరాలు పొందావో ఆ దైవస్థానమే నాకు కావాలంటున్నావు. నువ్వేమో కింద పుట్టిన మనిషివి సచ్చి. మనుషుల్లో దుర్మార్గుడు కాబట్టి రాక్షసుడు అన్నారు, అంతే, అంతకంటే ఏం లేదు. అందుకని సృష్టి ఒక అద్భుతం చేసింది. ఏంటో తెలుసా? వీడు తపస్సులు చేయడానికి వెళ్ళినప్పుడు ఈ హిరణ్యకశ్యపుడు భార్య ఏదో చిన్న ప్రమాదం, అంటే ఆ కథ అంతా చెబితే ఇప్పుడు శీర్షిక పెద్దది అయిపోద్ది. ఆవిడ ఏదో చిన్న ఇబ్బందులు వచ్చి నారద మహర్షి దగ్గర తన ఆశ్రమంలో పెట్టుకున్నాడు ఆయన. అప్పుడు ఆమె గర్భంతో ఉంది. ఆమె గర్భంలో ఉన్నవాడు ప్రహ్లాదుడు. నారద మహర్షి ఎవరో? మహాభక్తుడు, దేవుణ్ణి నమ్ముతాడు, మొత్తం జ్ఞానం అంతా తెలుసు. నారద మహర్షి బోధలు, ఆయన ఆశ్రమంలో ఏం జరుగుతాయి? నిరంతరం ఈ జ్ఞాన బోధలు, ఈ భక్తి విషయాలు, దైవ విషయాలే ఉంటాయిగా. అలాగే పుట్టి పెరిగాడు ప్రహ్లాదుడు. తర్వాత కొంతకాలానికి హిరణ్యకశిపుడు తిరిగి వచ్చాడు. ఏంటి? వరాలు పొందేసి పెద్ద వరగర్వంతో వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి భార్య పిల్ల. ఆడికి ఎంత వరగర్వం వస్తుందో, ఆడు చేసిన తపస్సుకి ఎంత వరాలు అడుగుతాడో, ఆ వరాలు తను ఎలా ఇవ్వాల్సి వస్తుందో ముందే తెలుసుగా దైవశక్తికి. అదే సృష్టి శక్తి, విశ్వశక్తి, దానికి మొత్తం దానిలోనే ఉన్నాయి. మన బుద్ధి దానికి ఎందుకు తెలియదు? అందుకని ముందే ఆడింట్లో వాడి ద్వారా పుట్టిన వాడి కొడుక్కే, గర్భంలో ఉన్న కొడుక్కే దేవుడు సత్యాన్ని నేర్పేశాడు, ధర్మాన్ని నేర్పేశాడు, దైవత్వాన్ని తెలియజేశాడు. అతనే ప్రహ్లాదుడు. ఇప్పుడు వీడొచ్చి వరాలు పొంది నన్నే పూజించండి, మొత్తం నేనే దేవుడిని, దేవుడు లేదు ఇంకెవరు లేదు, మొత్తం అందరూ నన్నే పూజించాలంటే అందరూ పూజిస్తున్నారు. భయపడి కొందరు, నమ్మి కొందరు. మూర్ఖులు ఎక్కువ ఉంటారుగా మనకి. అలా నమ్మి కొందరు, భయపడి కొందరు పూజిస్తుంటే ప్రహ్లాదుడు ఇంట్లో వాళ్ళ సొంత కొడుకు చెప్పాడు, నాన్న నువ్వు ఊరికనే మామూలు మనిషివి, నువ్వు దేవుడు ఏంటి అని. ఎందుకని? నారద మహర్షి దగ్గర దైవతత్వాలన్నీ వచ్చాడు ఆయన. దైవతత్వాలు అనుభూతి చెంది వచ్చాడు ఆయన. దైవత్వాన్ని అనుభూతి చెందాడు. అనంత ఆత్మతత్వాన్ని తెలిసేసుకున్నాడు ప్రహ్లాదుడు చిన్నప్పుడే. అందుకే చెప్పాడు, అందుగలడు ఇందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన దానవాగ్రిని వింటే. ఎందెందు వెతికి చూసిన అందందే గలడు చక్రి సర్వోపగతుండు దానవాగ్రిని వింటే అన్నాడు. దానవాగ్రణి అంటే రాక్షసుల్లో అగ్రగణ్యుడైనటువంటి మహారాజు. ఎందుకని? కొడుకును అడుగుతున్నాడు, ఎక్కడున్నాడు రా దేవుడు, నేనే దేవుడిని అంటున్నాడు. ఆత్మజ్ఞానం కదా. చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు మోసం చేసిన వాళ్ళని మనం ఏం చేయాలి, అహంకారుల్ని మనం ఏం చేయాలి, తప్పుదోవలు వెళ్ళిన వాళ్ళని మనం ఏం చేయాలి అనుకోబాకండి. సృష్టిలోనే ఉంది. ఏం చేయాలి? సృష్టి చేసుకుంటుంది. మనం ఎందుకు చేసుకోవటం? ఆడింట్లో ఆడి కొడుకునే పెట్టింది. అక్కడ సింపుల్, ఎవరో కాదు, సొంత కొడుకుని పెట్టింది. ఆ సొంత కొడుకుని పెట్టడానికి ఏం చేసింది? ఎప్పుడైతే వీడు తపస్సుకి వెళ్ళాడో, తపస్సుకి వెళ్తున్నప్పుడే వాడి ఉద్దేశం తప్పు. ఏంటి? దేవుడి దగ్గర నుంచి మరణం లేని వరాలు పొంది దేవుడిని అయిపోవాలి నేను కోరికతో తపస్సుకి వెళ్ళాడు వాడు. ఈ విషయం సృష్టికి ముందే తెలుసు కాబట్టి గర్భంలో ఉన్న శిశువుకి దేవుడి కంటే గొప్పవాడు లేడని ఆత్మజ్ఞానాన్ని నేర్పేసింది. అంటే వాళ్ళ నాన్నకు కొడుకునే ఆపోజిట్ చేసేసింది. సృష్టికి తెలీదా? నీ కోరికలతో గెలుస్తాను అనుకుంటున్నావా హిరణ్యకశిప? అది జరుగుద్దా? జరగదు అని స్టోరీ రాసి మనకు చూపించారు, హిరణ్యకశిపుడి స్టోరీని. కానీ అందరూ పూజిస్తున్నారు, రాజ్యం అంతా పూజిస్తున్నారు. భయంతో కొందరు, భక్తితో కొందరు, నమ్మి కొందరు, నమ్మక కొందరు, ఏదోటి పూజిస్తున్నారు. కొడుకేంటల్లా కొడుకుని చంపించే ప్రయత్నాలు బోల్డ్ చేశాడు. పావులతో కనిపించాడు, మంటల్లో వేసాడు, రకరకాలుగా చంపుదామని విశ్వ ప్రయత్నాలు చేశాడు. పాపం చంపడానికి ముందు చెప్పాడు, విద్యాబుద్ధులు నేర్పండి, నన్నే పూజించమని చెప్పండి, దేవుడు లేడని చెప్పండి అని పాపం గురువుల వద్దకు పంపాడు. ముందే చంపాలని ట్రై చేయలే. పాపం మమకారం ఉంది, పుత్ర మమకారం ఉంది, పుత్ర వాత్సల్యం ఉంది, ట్రై చేయండి మార్చండి అన్నాడు. కానీ అవ్వలా.
ఆయన దేవుడు ఉన్నాడు నాన్న, నువ్వేంటి, నువ్వు మామూలు మనిషివి, నువ్వు ఎందుకు పొరపాటు చేసుకుంటున్నావు అని చెప్పాడు. ఏదో తపస్సులు చేసి వరాలు పొంది అన్ని వచ్చేస్తాయండి, నీకు పిచ్చకిచ్చుకోబాకని చెప్పాడు. అంటే ప్రకృతి చూడండి, ఇది కథలు ఎందుకంటే ప్రకృతి మన ఇంట్లోనే పెట్టుద్ది. మన తప్పుకు శిక్ష మన ఇంట్లో మన ఒంట్లోనే ఉంటది, ఎక్కడో ఉండదు. ఇది అది ప్రకృతి మనమేగా, ప్రకృతికి భిన్నమైన వాళ్ళం కాదుగా మనం. ప్రకృతి పెడుతుందంటే పెట్టేదేవాళ్ళు ఎవరో ఉన్నారనుకోండి, ప్రకృతి మనమే, ప్రకృతిలో భాగమే మనం. ఆ చెట్లు కాయలు తిని మనం బతుకుతున్నాం, ఆ చెట్లు పళ్ళు తిని మనం బతుకుతున్నాం, ఆ చెట్లకు వచ్చిన ఆహార ధాన్యాలు తిని మనం బతుకుతున్నాం. ఆ చెట్లు ఎలా వాటిని పండించినాయి, కొంచెం మట్టి, కొంచెం నీరు, కొంచెం గాలి, పంచభూతాలు అంతే. ఇదే అలా మారినాయి. మన ఒళ్ళంతా ఉంది ప్రకృతే, మనం అంతా ప్రకృతే. మొత్తం ఊరిని అటు ఇటుగా కనపడుతుంది కానీ అంతా ప్రకృతిమయమే. పరావర్తనాలు జరుగుతుంది ప్రకృతి శక్తి అంతే ఇక్కడ. అందుకని పాపం ప్రహ్లాదుడు చెప్పాడు, గురువులతో ట్రై చేయించాడు, అన్నీ అయిపోయింది, ఇక భరించలేకపోతున్నాడు. వీడొక్కడో నన్ను దేవుడు కాదంటాడా, ప్రపంచం అంతా నన్ను దేవుడు అంటుంది అని చెప్పి చంపేయండి, నేను దరిద్రం వదిలిపోద్దని అనేక ప్రయత్నాలు చేశాడు, చంపలేకపోయారు. మంటల్లో వేసిన కాళ్ళ, ఎందుకని దేవుడు కదా చంపాల్సింది. ఇక్కడ చంపలేకపోయాడు, మంటల్లో కాళ్ళలేదంటే మహిమలు మాయలు తీసుకోబాకండి, అక్కడ విషయం చెబుతున్నారు మనకి. నీ చావు అనేది సృష్టి నిర్ణయం ప్రకారం రావాల్సిందే తప్ప ఎవరో చంపుతారని భయపడబాక. నీ సొంత తండ్రి కూడా నిన్ను చంపలేకపోయాడు, ఏమీ చేయలేడు అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి స్టోరీ అది. ఎవరు ఏం చేయలేరు నిన్ను. నిర్ణయం, చావు నిర్ణయం సృష్టిలో ఉంటుంది. జననాన్ని ఏది ఇచ్చిందో మరణాన్ని కూడా అదే ఇస్తుంది. జనన మరణాల మధ్యలో జీవితానికి అవసరమైన అన్ని కూడా అదే ఇస్తుంది. అదే ప్రకృతి నియమం, ప్రకృతి సూత్రం, ప్రకృతి సిద్ధాంతం. అది ఇస్తుంది అన్నప్పుడు నువ్వు ధర్మంగానే స్వీకరించాలి, ధర్మంగానే ఉండాలి, ధర్మంగానే బతకాలి. అది ఎక్కడ తప్పావో అక్కడ ప్రాబ్లం వస్తుంది. అది తప్పిన వాళ్ళకి ప్రాబ్లం దానంతట అదే వస్తుంది. మనం వాళ్ళని ఏం చేయాలనే ప్రశ్న మీకు అనవసరం. అందుకని ఉదాహరణలు చెబుతున్నాం, మీరేం చేయొద్దు, మీరేం చేయబాకండి. మీరు చేస్తే తప్పు అవుద్ది. ఇప్పుడు దొంగలు ఎవరో దొంగతనం చేశారు, లేదా ఏదో గొడవలు అవుతున్నాయి, రోడ్డు మీద ఎవరో కొట్టుకుంటున్నారు, వాళ్ళని ఆపే హక్కు, వాళ్ళని పట్టుకునే హక్కు, అవసరమైతే వాళ్ళని దండించే హక్కు ఎవరికి ఉంది? పోలీసులకు ఉంది. మనం వెళ్ళిపోయి వాళ్ళని కొట్టేసి కర్రలతో లాగేసి పీకేసి చంపేసి చేయకూడదు, అప్పుడు మనకు శిక్షలు వేస్తారు. అలాగే ఇప్పుడు నన్ను మోసం చేశారు, నా కుటుంబ సభ్యులే మోసం చేశారు, బయట వాళ్ళు డబ్బులు తీసుకు మోసం చేశారు, నేనేం చేయాలంటే కుదిరితే చట్ట ప్రకారంగా చేయి, కుదరకపోతే సృష్టికి వదిలే. సృష్టిలో చట్టం ఉంది, అదే ధర్మం, అదే మంచి. నువ్వు చేసావనుకో, ఇప్పుడు మళ్ళీ నువ్వు తప్పు చేసి నువ్వు తప్పు చేసిన దానివి అయిపోతావు, నీకు శిక్షలు పడిపోతాయి. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ కోసం నువ్వు తప్పులు చేసావనుకో, మళ్ళీ నీది తప్పు అవుద్ది, నీది ఒప్పు అవదు. పోలీసులే కొట్టాలి, పోలీసులే అరెస్ట్ చేయాలి, పోలీసులే శిక్షించాలి, నువ్వు చేయకూడదు. సామాన్య పౌరుడిగా హక్కు లేదు, అందుకే పోలీసు వ్యవస్థ ఉంది అక్కడ. నువ్వు చేస్తే ఏమైంది? ఇప్పుడు వాళ్ళు కొట్టారు కాబట్టి కొట్టానంటే నువ్వు కూడా కొట్టినోడు అయిపోయావు కాబట్టి నువ్వు కూడా, ఇప్పుడు పోలీసులు నిన్ను కూడా శిక్షిస్తారు, అలాగే సృష్టి నిన్ను కూడా శిక్షిస్తుంది. అందుకే శ్రీరామచంద్రుడు మౌనంగా వెళ్ళిపోయాడు. అందుకే పాండవులు మౌనంగా భరించారు. ఎందుకని? సృష్టి దాని ఏర్పాటు చేసే వరకు భరించారు వాళ్ళు. సృష్టి కాలంలో అన్ని చేస్తుంది, ఆ కాలంలో అది జరిగే వరకు భరించారు. కాలంలో అది చేయటానికే కురుక్షేత్ర సంగ్రామాన్ని తెచ్చింది. మొత్తం దుర్యోధనుడిని సమర్థించిన వాళ్ళందరినీ చంపేసింది. ఒక్క దుర్యోధనుడిని కాదు, దుర్యోధనుడిని సమర్థించిన వాళ్ళు కూడా చెడ్డోళ్లేగా, మొత్తం అందరినీ చంపేసింది. ఇక పాండవులకి ఏమైంది? పాండవులకు మేలు జరగలేదు అనుకుంటున్నారు, అద్భుతమైన మేలు జరిగింది. ఏంటో తెలుసా? కొంతకాలం తాత్కాలికంగా మోసపోయాం కాబట్టి బాధపడతాం, అయ్యో మన డబ్బు పోయింది, మోసం చేశారని. పాండవులకు అదే జరిగింది. కానీ తర్వాత ఏమైంది? దుర్యోధనుడి రాజ్యంతో సహా వీళ్ళకి తిరిగి వచ్చేసింది మొత్తం. ఇప్పుడు వీళ్ళు చక్రవర్తులు అయిపోయారు, రాజ్యంలో వాటాలు లేవు, ఆ రాజ్యం కూడా ఇళ్ళదైపోయింది. అంటే ఏంటి? డబల్ ఆస్తులు వచ్చేసినాయి. నీది పోయింది అనుకోబాక, నీకు తిరిగి డబల్ త్రిబుల్ సృష్టించేస్తుంది. నిన్నెవరో మోసం చేయలేరు, మోసం చేశారన్నది నీ భావన. కాలంలో నీకు అన్ని తిరిగి వచ్చేస్తాయి. ఇప్పుడు నిజంగా మోసం చేశారన్న దాంట్లో ఇందాక మీకు చెప్పాను, మన కుటుంబాల్లో ఇప్పుడు నేను మోసం చేశాను, నా తరాల వాళ్ళు దెబ్బతినొచ్చు, నాకు వచ్చే కోడళ్ళు, నాకు వచ్చే అల్లుళ్ళు, నా కుటుంబ సభ్యులు, నా మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరైనా ఏ రకాల దెబ్బలేని తినొచ్చు, లేదా నేను దెబ్బతినొచ్చు, నా భార్య దెబ్బతినొచ్చు, మా ఇంట్లో ఒంట్లో అనారోగ్యాలు రావచ్చు. ఏం జరుగుద్దో తెలీదు. నేను దీన్ని ఎంత దూరం వెనక్కి నా కుటుంబంలోకి పంపానో, నేను ఎంత అనుభవించానో అంత దూరం అది ప్రయాణిస్తుంది, అధర్మ కర్మఫలం. అలాగే నేను ఇప్పుడు నన్ను మోసం చేశారు, నేను మౌనంగా ఉన్న రామచంద్రుడిలాగా, నేను మౌనంగా ఉన్న పాండవుల్లాగా. అప్పుడేమవుద్ది? పాండవులకు మొత్తం తిరిగి వచ్చేసింది. ఎలా తిరిగి వచ్చేసింది? మొత్తం కౌరవుల రాజ్యంతో సహా. మళ్ళీ ఎలా వచ్చింది? కౌరవులకు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు పాండవులను మెచ్చుకునే వాళ్ళు ధర్మపరులే ఉన్నారు. ఇంకా అక్కడ అన్యాయం చేసేవాళ్ళు లేరు, అసలు పాండవులకి హాని కలిగించేవాళ్ళు లేరు. మిగిలిన జీవితం అంతా
డబల్ సంపదలతో, డబల్ రాజ్యాలతో, డబల్ శాంతులతో, డబల్ సుఖాలతో, మొత్తంగా అన్ని డబల్ 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 త్రిబుల్ అయిపోయి బతికారు వాళ్ళు. ఎందుకని? మొత్తం తిరిగి వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు పడిన కష్టాలతో పోల్చుకుంటే వాళ్ళకు వచ్చినాయన్నీ కూడా కష్టాల కంటే డబల్ రెట్లు వచ్చినాయి. పైగా మళ్ళీ ఈ కష్టాలలోనూ వీళ్ళ సుఖాలలోనూ వీళ్ళతో పాటు భగవంతుడే ఉన్నాడు. అది ధర్మము. ధర్మము అంటే నీ పక్కన ఉన్న భగవంతుడు. ధర్మం అంటే ఒక రూపం కాదు. ఇప్పుడు అక్కడ కృష్ణుడు అంటే ఎవరు? ధర్మము. ధర్మాన్ని పట్టుకుని నడిచారు వాళ్ళు, మంచిని పట్టుకుని నడిచారు. కష్టాల్లోనూ ధర్మం తప్పలేదు, నష్టాల్లోనూ ధర్మం తప్పలేదు, బాధల్లోనూ ధర్మం తప్పలేదు. ఆ బాధలు పెట్టిన వాడిని వాళ్ళు ఏం చెయ్యలేదు. దానంతటా అది ప్రకృతి ఒక యుద్ధాన్ని ఏర్పాటు చేస్తే ఆ కురుక్షేత్ర యుద్ధంలో కూడా అర్జునుడు నేను యుద్ధం చేయను, నేను చంపనన్నాడు. అంత మంచివాళ్ళు. మరి యుద్ధం వచ్చింది కదా చంపారని మీరు అనుకుంటున్నారేమో. చంపలేదు, మేము చంపమన్నారు. అర్జునుడు అసలు నేను చంపను, యుద్ధం చేయను అంటేనే భగవద్గీత చెప్పాడు శ్రీకృష్ణుడు. అంటే ఏంటి? భగవంతుడి యొక్క నిర్ణయంతో జరిగిన యుద్ధం అది. అంతే తప్ప మమ్మల్ని మోసం చేశారు కాబట్టి మేము యుద్ధం చేస్తున్నామని యుద్ధం చేసి చంపలేదు వాళ్ళు. మేము చంపము, మాకు వద్దు, మేము రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోతాం, భిక్షాన్నం తీసుకుంటాం, భిక్షాన్నంతో బతుకుతాం కాదు. ఒకవేళ మమ్మల్ని చంపేస్తారా, వాళ్ళే చంపేనే ఉండగానే మేమైతే వాళ్ళని చంపమన్నారు. మంచివాళ్ళు అలాగే ఉంటారు, నువ్వు అలాగే ఉండాలి, అలాగే ఉండాలని మహాభారతం చెప్పింది. అప్పుడు ఎవరు రక్షించారు? కృష్ణుడు జ్ఞానబోధ చేసి మరి రక్షించాడు. జ్ఞానబోధ చేశాడు, ఆత్మజ్ఞానాన్ని అందించి మరీ రక్షించాడు. నువ్వు మంచిగా ఉండు, ధర్మంగా ఉండు, నీ జ్ఞానం దాని అంతటా అదే వస్తుంది. నీకు ఆత్మజ్ఞానం అందించబడుతుంది, మోక్షం వరకు నడిపించబడతావు. మోక్షం వరకు నడిపించబడుతూ ఆత్మజ్ఞానం అందించబడుతూ సమస్త సంపదలు నీకు అందించబడతాయి. నువ్వు మోసపోయిన దానికి 100 రెట్లు తిరిగి వస్తుంది నీకు. నువ్వేం కంగారు పడకు, నువ్వేం చేయక్కర్లా. నువ్వు చేసావా, నువ్వు కూడా శిక్షలకు గురవుతావు. ఇదే మహాభారతం చెప్పింది, ఇదే రామాయణం చెప్పింది. ఇప్పుడు రాముడు వెళ్ళిపోయాడు, కానీ రాముడిని బ్రతిమిలాడి తిరిగి రమ్మని కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడటానికి భరతుడు మొత్తం తన తల్లిని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ నేను ఆడిన మాట తప్పను, వనవాసం పూర్తయినాకే వస్తానని రాముడు చెప్పాడు. అప్పుడు భరతుడు ఏమన్నాడు తెలుసా? అన్నయ్య నువ్వు వస్తే ఏంటి, రాపోతే ఏంటి, సరే నువ్వు మాట తప్పబాక, అయినా రాజ్యాన్ని నువ్వు పరిపాలించేది ఏంటి అన్నయ్య, నీ చెప్పులు పరిపాలిస్తే ఆ పాదుకులు చాలు అన్నాడు. అనే రాముడు వనవాసంలో ఎలా ఉన్నాడో నారబట్టలు కట్టుకొని, అలా భరతుడు నేల మీద పడుకొని నారబట్టలు కట్టుకొని రాజ్యాన్ని రామచంద్రుడే పరిపాలించాడని పరిపాలించాడు. ఈయన పరిపాలించాల, రామ పాదుకులతో పరిపాలన జరిగింది. రాముడు కూడా లేడు. ఎంత గొప్ప పేరండి రాముడికి. ఓర్చుకున్నవాడికి అలా ఉంటుందండి జీవితంలో. రామ పాదుకులు పరిపాలించిన రాముడు తిరిగి వచ్చే వరకు ఎవరికైనా కుదురుద్దండి చరిత్రలో? రాముడు నష్టపోయింది ఏమన్నా ఉందండి? ఇప్పుడు ఈ రోజు కూడా రాముడు దేవుడిగా పూజింపబడుతున్నాడు. భూమి ఉన్నంతకాలం రాముడు దేవుడే. భూమి ఉన్నంతకాలం మహాభారతం, పాండవుల చరిత్ర, కృష్ణ భగవానుడు బోధ అలా మిగిలిపోయే ఉంటుంది. ఎందుకని? ధర్మం అలా ఉంటుంది. నువ్వు మంచోడు అయితే నీ తరతరాలు, నీ వంశాలు రక్షింపబడుతూనే ఉంటాయి. నువ్వు ఒక్కడో మంచిదానివి, నువ్వు ఒక్కదానివి మంచిదానివి, నువ్వు ఒక్కడో మంచోడు అయితే నీ పిల్లలు, నీ కుటుంబాలు, నీ తరాలు ఇక్కడి నుంచి అన్ని మంచిగానే సాగిపోతాయి. నువ్వు మోసపోయాను అనుకుంటున్నావా, నువ్వు ఇబ్బంది పడ్డాను అనుకుంటున్నావా, నిన్ను నీ వాళ్ళు మోసం చేశారనుకుంటున్నావా? కాదు, అంతకంటే ఎక్కువ తిరిగి తిరిగి నీకు వస్తాయి. మోసం చేసిన వాళ్ళందరూ అంతకంటే ఎక్కువ తిరిగి తిరిగి అనుభవించక తప్పదు. ఇది సృష్టి ధర్మం. నువ్వు వద్దన్నా తప్పదు. అర్జునుడు నేను యుద్ధం చేయను, చంపను అన్నా సరే యుద్ధం జరగవలసి వచ్చింది. భగవంతుడే జ్ఞానబోధ చేసి మరీ యుద్ధం జరిపించాడు. అది భగవత్ నిర్ణయం. అలాగే హిరణ్యకశ్యపుడు ఎన్ని చేసినా తన కొడుకునే చంపేసే స్థితికి వచ్చాడు. ఆఖరికి ముందు మాటలతో చెప్పాడు, తర్వాత గురువులతో చెప్పించాడు, తర్వాత ఇతరులతో చెప్పించాడు. నానా నువ్వు ఎన్ని చెప్పినా సత్యం సత్యమే నాన్న, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడివి, భగవంతుడు లేడంటావేంటి, నేనంతా ఈ సృష్టిలో ఆఫ్టర్ ఆల్ ఒక మనిషివే. మంటల్లో వేయించాడు, తర్వాత పావులతో కరిపించాడు, విషాలు పెట్టించాడు, విషాన్నం పెట్టించాడు, అయినా ఆయన చావలేదంటే ఏంటి, ఎవరో చంపలేరు అని. చంపేది సృష్టి, జననం ఇచ్చింది సృష్టి, మరణం ఇచ్చేది సృష్టి, మధ్యలోదంతా సమకూర్చేది సృష్టి. మోసాలు చేసిన వాళ్ళని చేయని కొంచెం స్వేచ్ఛ ఇచ్చింది సృష్టి మనిషికి. నువ్వు మంచుకుంటావా చెడ్డుకుంటావా అని. ఎదుటోడు మోసం చేస్తే మనకేం నష్టపోము. మన 100 రూపాయలు పోయింది అనుకుంటే 100కి 10 రెట్లు 1000 రెట్లు ఇంకో వైపు నుంచి సృష్టిస్తుంది. కంగారు పడకు. నీకో మంచి కొడుకు, ఆడు బాగా చదువుకోవచ్చు, ఆడు అభివృద్ధిలోకి రావచ్చు. ఎందుకని నువ్వు ఈ డబ్బంతా నీ పిల్లల కోసం ఖర్చు పెడతావుగా. లేదా నీ భార్యకి అనారోగ్యాలు రాకుండా ఉండొచ్చు, లేదా నీ భర్త శుభ్రంగా ఉండొచ్చు, ఆరోగ్యవంతుడుగా ఉండొచ్చు, లేదా నీకు వచ్చే కోడల్లో, నీకు పుట్టే మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఆరోగ్యవంతంగా హాయిగా ఉండొచ్చు. ఏదో జరుగుద్ది, సృష్టి చేస్తుంది. ఏంటని ఎతకబెక్కని మంచి జరుగుద్ది, నీకు మంచియే జరుగుతుంది.
నీకు హాని చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి చెడే జరుగుద్ది. ఎందుకని అది అధర్మం, అది మోసం కనుక. అదే సృష్టి చెబుతుంది. అవి అనారోగ్యాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. నా ముందే చెప్పాను ఇవన్నీ మీకు, అనేక ఉదాహరణలతో చెప్పాను. ఇక్కడ హిరణ్యకశిపుడికి ఏం జరిగిందో కూడా చెప్పాను. వాడి ఇంట్లో వాడి కొడుకునే పెట్టింది. అక్కడ తపస్సు వాడు తన అహంకారంతో తన దుర్మార్గపు తపస్సు చేస్తున్నాడు. తాను దేవుణ్ణి అయిపోవాలని, తనకు మరణం లేనిటువంటిది కోరుకోవాలని. వాడి ప్రణాళిక ముందే తెలుసుగా. వాడి లోపలేగా పుట్టింది. ప్రకృతికి వాడు భిన్నం కాదుగా, ప్రకృతిలో వాడేగా. అనంత ఆత్మతత్వంలో జీవులంతా ఒకటేగా, ఆత్మశక్తి ఒకటేగా. కాబట్టి ఈ జీవిలో సాగుతున్నది ఏంటి, ఆత్మశక్తికి అన్ని తెలుసుగా. అందుకని పక్క వాడి జీవిలోనే, వాడి జీవిలోంచి వాడి భార్య గర్భంలోకి వెళ్ళి వాడి భార్య గర్భంలో పెరుగుతున్న వాడి జీవుడైన వాడి కొడుక్కే దైవత్వాన్ని నేర్పేసింది, ఆత్మజ్ఞానాన్ని నేర్పేసింది, సత్యాన్ని నేర్పేసింది, అనంత ఆత్మతత్వాన్ని నేర్పేసింది. ఇప్పుడు ఎలా? వీడి తపస్సు కంటే ముందే అది జరిగిపోయింది. వీడు తపోఫలాలు పొందడానికి ముందే ఇక్కడికి వాడి కొడుకు ఆత్మజ్ఞానాన్ని పొందేశాడు. ఎప్పుడు వచ్చి ఇంట్లోనే కూర్చొని నాన్న దేవుడు ఉన్నాడు, నువ్వు పిచ్చ మాటలు మాట్లాడు, బుర్రపాటు చేసుకోగాని కొడుకే చెబుతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ చెప్పకపోయినా చంపే విశ్వ ప్రయత్నాలు చేసి విసుగు చెందేసి ఆఖరిలో అడిగాడక, ఒరే ఉన్నాడు 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 అంటే ఏడురా దేవుడు ఎక్కడ కనపడేంటని. అదే ఆత్మజ్ఞానం. చూడండి, ఆత్మజ్ఞానము, అనంత ఆత్మతత్వము. అప్పుడు చెప్పాడు, అందుగలడిందులేడని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతండు. అక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు ఏంటి, అన్నిటిలోనూ ఉన్నాడు. లేని ప్రదేశమే లేదు. ఆ భగవతత్వం లేనిదే లేదు. మొత్తం ఉన్నదంతా అదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు, అదే ప్రకృతి శక్తి, అదే విశ్వశక్తి, అదే సృష్టి శక్తి. మనం రోజు చెప్పుకునేది అదే. అక్కడ అర్థం అవడానికి కథారూపంలో సన్నివేశాలు కల్పించి చెప్పారు. ఇలా ఉంటది మానవ బుద్ధి, ఆ బుద్ధికి తగ్గ శిక్షలు ఎలా ఉంటాయని. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. ఎందుకు ఉంటాడు, ఎక్కడ పెడితే అక్కడ ఉంటాడు అన్నాడు. అయితే స్తంభాన్ని పగలగొట్టి చూస్తాను రమ్మను నీ దేవుణ్ణి అన్నాడు. స్తంభాన్ని పగలగొట్టాడు. అందులో నరసింహావతారం వచ్చింది. వచ్చి హిరణ్యకశిపుడిని చంపేసింది. ఎందుకు నరసింహావతారమే వచ్చి చంపింది అంటే, వాడు కోరిన వరాలు అవి. మనిషి చంపకూడదు, జంతువులు చంపకూడదు అంటే భూమి మీద ఉన్న ఏమీ చంపకుండా ప్లాన్ చేశాడు. ఆయుధాలతో చంపకూడదు, భూమి మీద ఆయుధాలు ఉంటాయి, ఉన్న దేనితోనూ చంపకూడదు, ఆయుధాలతో చంపకూడదు, నేల మీద చంపకూడదు, ఆకాశంలో చంపకూడదు. మీరు చూడండి ఎంత చిత్రంగా అడిగాడు. పగలు చంపకూడదు, రాత్రి చంపకూడదు. అంటే ఏంటి, చావు రాకుండా ఎన్ని ప్లాన్లు ఉన్నాయో అన్ని ప్లాన్లు మనం వేసుకుంటాం. చూడండి, మనకు కావాల్సిన వాటి కోసం, చావుని కాదు, మనం చేసేటువంటి చావుమాలిన పనులు, తప్పులు మోసాల కోసం అన్ని రకాల ప్లాన్లు వేస్తాం. తప్పులు మోసాలు చేయడానికి దొరకకుండా ఎన్ని ప్లాన్లు వేస్తామో అది అక్కడ చూపించారు అంతే. అందుకని ఇప్పుడు మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు కదా, సగం మనిషి సగం జంతువు నరసింహావతారం. కాబట్టి చంపచ్చు. ఆయుధాలు చంపకూడదు, గోల్డ్ ఆయుధాలు కాదుగా, అందుకని గోళ్లతో చీల్చేశాడు. నేల మీద చంపకూడదు, ఆకాశంలో చంపకూడదు. అందుకని ఆయన తన తొడ మీద వేసుకున్నాడు నరసింహావతారంలో. హిరణ్యకశిపుడిని ఎత్తి తొడ మీద వేసుకొని పొట్ట చీల్చి పేగులు లాగి చంపేశాడు గోళ్లతో. పగలు చంపకూడదు, రాత్రి చంపకూడదు, సంధ్యా సమయంలో చంపేశాడు. అలా నువ్వు ఎన్నన్నా దానికి ఇంకోటి ఉంది, అధర్మం నువ్వు చేయలేవు, నువ్వు ఎంత తెలివి వాడినా అని చెప్పడానికి ఇది. అందుకని వీలైనంత ఆత్మజ్ఞానం వింటూ, మంచి వింటూ, ధర్మం తెలుసుకుంటూ సాగుతున్నటువంటి మనం ఎవరమైనా సరే, మీకు ఈ కథలే చెప్పాను, నాకు సొంత కుటుంబ విషయాలు ఎన్నో తెలుసు. ఎన్నో కుటుంబాలు చూశాను. 55 ఏళ్లలో నా చుట్టూ ఉన్న ఎంతో మంది మనుషులు వాళ్ళు చేసిన తప్పులు, వాటికి వాళ్ళు అనుభవించిన శిక్షలు, వాళ్ళు చేసిన ఒప్పులు, వాటికి వాళ్ళ జీవితంలో కలిగిన మేలులు, ఇవన్నీ మనకు కూడా తెలుస్తాయండి. వాళ్ళకి చెప్పం అంతే మనం. అలాగే మనం చేసిన తప్పులు, వాటికి మనకు వచ్చిన శిక్షలు, అలాగే మనం చేసిన ఒప్పులు, వాటికి మనకు జరుగుతున్న మేళ్లు అన్నీ గమనించుకుంటూ తెలిసిపోతాయి. అందుకే ఆత్మజ్ఞాన చదువులో, ఆధ్యాత్మిక చదువులో మీకు రోజు చెబుతూ ఉంటాను, కూర్చోండి ప్రశాంతంగా, మిమ్మల్ని మీరు గమనించుకోండి, మీ ఆలోచనలు గమనించండి, మీలో చెడు ఉంటే చూసుకోండి, ఆ చెడుని తొలగించుకునే ప్రయత్నం చేసుకోండి. ఇదే విషయాన్ని ఆ ప్రయత్నం చేసుకుంటే మనం మంచిలోకి వెళ్ళిపోతాం. ఇదే విషయాన్ని అనాదిగా మహర్షులు మహాత్ములు చెబుతానే ఉన్నారు. ఒకే ఒక్క లైను, ధర్మో రక్షతి రక్షితః. ధర్మము అంటే మంచి, ధర్మము అంటే చెప్పాను, గొడుగు ధర్మం ఏంటి, నీకు నీడనివ్వడం, నీ మీద వర్షం పడినవ్వకూడదు. అలా ప్రతి దానికి ధర్మం ఉంది ఇక్కడ. అలాగే మానవుడిగా నీ ధర్మం ఏంటి అంటే, నీ బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించడం, నీకున్న జ్ఞానం ఏదుందో ఆ జ్ఞానమే చెబుతూ ఉంటుంది నీకన్నీ. మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు, మనం ఏర్పాటు చేసుకున్న విధానాలు, మనలో మన మనస్సు చెబుతున్న జ్ఞానాలు,
మన మనసులోనే మన బుద్ధిలోనే మనకు చెప్పబడుతున్నటువంటి తప్పు ఒప్పు అనే జ్ఞానం మన లోపలే ఉంది, ఎక్కడో అల్లక్కర్లేదు. అది మనిషికున్న ప్రత్యేక వ్యవస్థ. ఇప్పుడు మనుషుల గురించి పలానోళ్ళు ఇలా అని చెబితే బాధపడతారు పాపం. ఎవరన్నా మనుషుల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకే లేదు. ఎందుకంటే నేను చేసిన తప్పులకి నాకే శిక్షలు వచ్చినాయి, నేనే చెబుతున్నా. అలాగే నేను చేసిన ఒప్పులకి నాకు మేలు వచ్చినాయి. ఎక్కడెక్కడ నన్ను మోసం చేసి, నన్ను ఇబ్బంది పెట్టి, నన్ను కష్టపెట్టి, నన్ను బాధ పెట్టారో అక్కడ నేను మౌనం వహించా. రామచంద్రుడిని ఆదర్శంగా తీసుకున్నా, ఎందుకంటే రామాయణం చదివా. రాముడు అంత గొప్పవాడని కాదు, రాముడు మౌనం వహించి వెళ్ళిపోయాడు. కాబట్టి మీరు అన్నారే కుటుంబ సభ్యులే మోసాలు చేస్తే ఏం చేయాలి అన్నారు. మౌనంగా ఉండాలని రాముడు చెప్పాడు. అలాగే సొంత వాళ్ళు కుటుంబ సభ్యులే మోసం చేస్తే ఏం చేయాలి? అదేగా మళ్ళీ మహాభారతం. పాండవులు కౌరవులు అన్నదమ్ములు బిడ్డలేక మోసం చేస్తుంది సొంత పెదనాన్న కొడుకులేగా. ఏం చేయాలి? మౌనంగా ఉన్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు కూడా మోసపోయి. కానీ మౌనంగా ఉండి వాళ్ళు వెళ్ళిపోతే అయిపోయిందా? స్టోరీ అయిపోయిందా? అక్కడికి జరిగిపోయిందా? రామాయణంలో రాముడికి ఆగిపోయిందా స్టోరీ? వీళ్ళకి ఆగిపోయిందా? వీళ్ళని ఎవరు మోసం చేశారో వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. కానీ దానికి కాలం పట్టింది, టైం పట్టింది, పండాలి అంతే. అలాగే నువ్వు మౌనంగా ఉండు, ఎదుటోళ్ళకి కాలం రావాలని కోరుకోబాక. అది మనకు అనవసరం. అసలు ఎదుటోళ్ళు బాధపడాలని మనం కోరుకోకూడదు, అది చాలా తప్పు. కానీ శిక్షలు ఉంటాయి, అది నువ్వు తెలుసుకోవాలి, మనం తప్పులు చేయకుండా. అలాగే మనం మౌనంగా ఉంటే శ్రీరామచంద్రుడికి ఏం జరిగిందో, ఈ పాండవులకి ఏం జరిగిందో, మౌనంగా భరించిన వాళ్ళకి ఎంతటి మేలు తర్వాత జరిగిందో అదే నీకు జరుగుద్ది నీ జీవితంలో. అవి నిరూపణలు కదా, వాళ్ళతో పోల్చుకోవటం కాదు, అంత గొప్పవాళ్ళం అనుకోవటం కాదు. అవే నిరూపణలు, అవి అద్దాలు మనకి. అవి మనకు అద్దాలు, మన ప్రవర్తనకి, మన గుణాలకి, మన తీరుతెన్నులకి అద్దాలు అవి. శ్రీరామచంద్రుడికి ఆపోజిట్ హాని చేసిన వాళ్ళకి ఏం జరిగింది అనేది అది అర్థమే. చెడు చేసిన వాళ్ళకి అర్థం అది. మంచి చేసిన వాళ్ళకి ఏం జరుగుద్ది అనేది శ్రీరామచంద్రుడు అనే అర్థం. అలాగే పాండవులకి ఏం జరిగింది అనేది మంచి చేసిన వాళ్ళకి అర్థం. కౌరవులకి ఏం జరిగింది అనేది చెడు చేసే వాళ్ళకి అర్థం. ఇప్పుడు నీ లోపల ఏమున్నాయో ఎత్తుక్కో. ఆత్మజ్ఞాన చదువులో, ఆధ్యాత్మిక చదువులో మీరు ప్రతిరోజు మిమ్మల్ని మీరు గమనించుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి, కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. దానికి ధ్యానం అంటారో, తపస్సు అంటారో, సాధన అంటారో, సెల్ఫ్ ఎంక్వైరీ అంటారో, స్వీయ పరిశీలన అనుకుంటారో, ఏదైనా అనుకోండి. నేను మాత్రం చెబుతున్నా, ఇది చదువు, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, వ్యక్తిగత చదువు. నన్ను నేను చదువుకుంటున్నా. నేను ఈ సృష్టిలో ఉన్నాను కాబట్టి సృష్టిని కూడా చదువుకుంటున్నా. కాబట్టి ఇది మొత్తంగా ఆధ్యాత్మిక శక్తి చదువు, ఆత్మజ్ఞాన చదువు. అలా కూర్చోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. రోజు కాసేపు కూర్చోండి, మీలో ఉన్న తప్పులను గమనించుకోండి, పొరపాట్లను గమనించుకోండి. ముందు అసలు మీ ఆలోచనలన్నీ గమనించుకోండి, మీ స్వభావం తెలుసుకోండి, మీ గుణాలు తెలుసుకోండి, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసుకోండి. అవన్నీ చూసుకుంటూ ఉంటే కొంతకాలానికి మీకు మీ యొక్క స్వభావ స్వరూపాలు, గుణగణాలు మొత్తంగా అర్థమైపోతాయి. అందులో ఉన్న చెడులన్నీ తొలగించుకోవడానికి కొద్దిగా ప్రయత్నించండి. అప్పుడే ఈ చదువు సఫలీకృతం అవుతుంది. ఆ చెడుని వదిలేయగలిగితే, మంచిని పట్టుకోగలిగితే, ప్రహ్లాదుడికి గర్భంలో ఉన్నప్పుడే ఆత్మజ్ఞానము, దైవత్వము అందించబడింది, దైవబోధ అందించబడింది. గర్భంలోంచి బయటకు వచ్చినాక అసలు ఆయన నారద మహర్షి సంరక్షణలోనే పెరిగాడు చాలా కాలం. మొత్తం ఆత్మతత్వాన్ని పొంది తండ్రి దగ్గరికి వచ్చాడు. నువ్వు మంచిగా ఉండు, నీకు అవి నీ దగ్గరికే వస్తాయి, నీకు అందించబడతాయి, అన్నీ నీ దగ్గరికి వచ్చి వినిపించబడతాయి. నువ్వే ప్రయత్నం చేయక్కర్లే. నువ్వు ప్రయత్నిస్తే గాలిని లోపలికి వెళ్ళి నువ్వు బతుకుతున్నావా? ప్రయత్నిస్తే గాలిని తెచ్చుకోగలడు ఎవడన్నా? ప్రయత్నిస్తే సూర్యుడు వస్తాడా? ప్రయత్నిస్తే నీరు దొరుకుద్దా? అవి ఆల్రెడీ భూమి మీద ఉన్నాయండి. అవి ప్రయత్నిస్తే డబ్బు మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి తెచ్చుకుంటాం, ఆ డబ్బుతో కొనుక్కోవాలి కాబట్టి తెచ్చుకుంటాం. సూర్యుడిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు? గాలిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు? భూమిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు? ఎలా తెచ్చుకుంటావు అసలు? కాబట్టి నీకు జరగాల్సింది జరుగుతుంది. నువ్వెంత చేయాలో అంత చెయ్యి. నువ్వెంత చేయాలో అంత చేయటమే ధర్మము, మంచి. కాబట్టి నువ్వు మంచిగానే ఉండు. నిన్ను మోసం చేసిన వాళ్ళకి హాని జరగాలని నువ్వు ఎప్పుడూ కోరుకోకు. అది నీ పని కానే కాదు. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు, కౌరవుల్ని నాశనం చేయాలి, యుద్ధం చేసాలని, చంపేయాలని అసలు పాండవులు కక్ష కట్టలేదు. తప్పనిసరి యుద్ధమైంది, అక్కడ గుర్తుంచుకోండి. అలాగే శ్రీరామచంద్రుడు నా తల్లి కైకమ్మ తల్లి, నా సవతి తల్లి రాజ్యాన్ని కోరుకుంది, తన కొడుకు ఇవ్వాలనుకుంది, నన్ను మోసం చేసిందని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. అసలు కైకమ్మ పట్ల ఆయనకు విరోధ భావనే లేదు. ఆయన ఒకటే అనుకున్నాడు, రాజ్యం ఏం చేస్తే నా తమ్ముడు చేస్తే మంచివాళ్ళకి ఎవరైనా ఒకటే. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీరామచంద్రుడు ఎంత దయతో, ఎంత గొప్పగా, ఎంత ఔన్నత్యంతో ఉన్నాడు తనకు హాని చేసిన వాళ్ళ పట్ల కూడా. అది మీరు తెలుసుకొని అలా ఉండండి.
సృష్టిలో జరుగుతూ ఉంటాయి. రావణాసురుడు స్వయంగా తన భార్యను ఎత్తుకుపోతే తన భార్యను రక్షించుకోవటం కోసం ఆయన రావణాసురుడితో యుద్ధం చేశాడు తప్ప రావణాసురుడి మీద అసలు ఆయనకి ఏ కోపం లేదు. ఆ విషయం రావణాసురుడికి చెప్పాడు. రావణ, నేను నీ లంకకు వచ్చేసాను, రాలేనని అనుకున్నావేమో, ఒకవేళ భ్రమపడి ఉంటావు, పోన్లే అనుకుంటారట చాలా మంది. ఇప్పుడైనా సరే వచ్చేసాను, అదిగో అశేష సైన్యంతో వచ్చాను, బ్రిడ్జ్ కట్టేశాను సముద్రానికి, లంకలోకి వచ్చేసి నుంచున్నాను ఇక్కడ. ఎందుకు యుద్ధం? అనవసరంగా బోళ్ళు మంది చచ్చిపోతారు, నిన్ను చంపాలని నాకు లేదు, నీతో యుద్ధం చేయాలని నాకు లేదు, నా సీతమ్మని నాకు అప్పచెప్పేయి, నేను వెళ్ళిపోతాను, నాకు ఎటువంటి కోపము నీ మీద లేదు. ఏదో మనుషులు అన్నాక తెలిసి తెలియక తప్పులు చేస్తారు, పర్వాలేదు, నేను నా భార్యను నాకు అప్పచెప్పేయి, భార్యను రక్షించుకోవటం భర్తగా నా ధర్మంగా అనుకొచ్చాను, అంతే తప్ప నిన్ను చంపాలని నేను అనుకోవటం లేదు అని యుద్ధం అయ్యే లోపల 10-20 సార్లు చెప్పాడు ఆయన. అంటే రామచంద్రుడికి ఇప్పుడు కసితో యుద్ధం చేశాడా? కాదు, ధర్మ బాధ్యత చేశాడు. అలాగే నీ కుటుంబ సభ్యులు నిన్ను మోసం చేశారన్నా, నిన్ను బాధ పెట్టారన్నా, నువ్వు వాళ్ళకి చేయవలసిన ధర్మాలన్నీ చేస్తూనే ఉండు. నువ్వు తప్పకు, దారి తప్పకు. పోలీసులు మాత్రమే శిక్షించాలి, మనం శిక్షించకూడదు, మనకు ఆ హక్కు లేదు. రోడ్డు మీద ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు, ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, మామూలు పోలీసులు ఉంటారు, వాళ్ళందరూ రోడ్లని ప్రజల్ని రక్షించడానికే ఉన్నారు. వాళ్ళందరూ గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. వాళ్ళు చూడలేదు, వాళ్ళు గమనించలేదు కదా, నేను సామాన్య పౌరుడిని, ఇప్పుడు పోలీస్ కర్తవ్యం నేను తీసుకుంటాను, ట్రాఫిక్ నేను సరి చేస్తాను, లేకపోతే నేను పోలీసులకి కర్తవ్యం నేను తీసుకొని నేను దొంగలను చితక్కొడతానంటే నువ్వు కొట్టకూడదు. కాలండి పట్టుకొని వాళ్ళకి అప్పచెప్పు, లేదా మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పు, అంతే తప్ప నువ్వు మళ్ళీ ప్రతీకారం తీర్చుకోవడానికి నీకు హక్కు లేదు. అక్కడ పోలీసులు చేయాల్సిన పని నువ్వు చేయకూడదు, చట్టాలు చేయాల్సిన పని నువ్వు చేయకూడదు, కోర్టులు చేయాల్సిన పని నువ్వు చేయకూడదు. ఎవరు ఏ శిక్షలు వేయాలో మనం పెట్టుకు నిర్ణయించుకున్నాం, అలాగే ప్రకృతి చేయాల్సినటువంటి పని నువ్వు చేయకూడదు. అందుకని మోసం చేసేవాళ్ళని చేయి, నీకు 10 రెట్లే తిరిగి వస్తుంది, 100 రెట్లే తిరిగి వస్తుంది, 1000 రెట్లే తిరిగి వస్తుంది. అయితే డబ్బు పోతే డబ్బే వస్తుందా అలా అనుకోబాగా. డబ్బు పోతే మంచి కోడలు రావచ్చు, మంచి కొడుకు రావచ్చు, మంచి కూతురు రావచ్చు, మంచి అల్లుడు రావచ్చు, మంచి ఆరోగ్యం రావచ్చు, ఏదో రావచ్చు. సృష్టిలో నీకు ఏ ఇబ్బంది లేకుండా జీవితం హాయిగా సాగిపోవచ్చు. అసలు నీకు ఏమీ తెలియకపోవచ్చు, నీకు ఏ అనారోగ్యం రాకపోవచ్చు, జీవితం మొత్తం నీకు హాయిగా సాగిపోవచ్చు, నీకు కష్టాలు ఉండకపోవచ్చు. సృష్టి ఎలా చేస్తుందో తెలియదు. కానీ ఇక్కడ ఎలా ఉంటుందో రామాయణ మహాభారతాలు కాదు, అనేక రకాల చరిత్రలు ఉన్నాయి. మీరు మీ చుట్టూ ఉన్నటువంటి, చాలా సింపుల్, మీ చుట్టూ ఉన్నటువంటి మీకు తెలిసిన మీ బంధువర్గాల్లో, మీ స్నేహితుల్లో, మీ మిత్రుల్లో మీరు రోజు చూసే వాళ్ళని, వాళ్ళ పనుల్ని గమనించండి చాలు. మీకు ఇప్పటికే తెలిసి ఉంటారు. మంచోళ్ళు అనుకున్న వాళ్ళందరూ ఔన్నత్యంగా మంచి వైపు వెళ్ళిపోతూ ఉండుంటారు. చెడ్డవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ ఆడంబరాలుగా కనపడుతూ ఉండుండొచ్చు, అన్నీ ఉన్నట్టు కనపడుతూ ఉండుండొచ్చు, కానీ వాళ్ళ ఆడంబరాలు తరిగిపోతూ ఉంటాయి. నిదానంగా వాళ్ళు వినాశనం వైపు వెళ్ళిపోతూ ఉండుంటారు. మీరు గమనించి చూడండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ ఆడంబరాలు అనేవి ధన సంపదలతో వచ్చేవి కావు. ధన సంపదలు, పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద వాహనాలు వేసుకు తిరగటాలు, కీర్తి ప్రతిష్టలు కాదు. వినాశనం ఏ పక్క నుంచి, ఏ మూల నుంచి వస్తుందో తెలీదు, అది జరిగిపోతానే ఉంటది. వాళ్ళ అంతరంగ బాధలు, అంతరంగ కష్టాలు బాహ్యానికి కనపడవు. ఎవరైతే తెలియకుండా తప్పులు చేస్తారో వాళ్ళు తెలియకుండానే శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. అవి చెప్పుకోవడానికి కూడా ఉండవు, లోపల అనుభవిస్తూనే ఉంటారు. ఎందుకని? తెలియకుండా తప్పులు చేసినప్పుడు తెలియని శిక్షలు, అంతే. నువ్వు బయటికి చెప్పుకోవటానికి ఉండదు నీకు, కానీ నువ్వు శిక్షలు అనుభవిస్తూనే ఉంటావు, బాధలు పడతానే ఉంటావు లోపల. ఎవరు ఎవరిని ఇక్కడ ఏమీ చేయక్కర్లేదు. ఇది ఎందుకు చెబుతానంటే మన సోదరుడు కోసం చెబుతాను. ఇది ఆధ్యాత్మికతను, మీకు సాత్విక గుణం పెంచుదామను, లేకపోతే మీరేం చేయబాకండి బాబు, మంచిగా ఉండండి బాబు అని చెబుదామను అసలు నేను చెప్పట్లా. సృష్టిలో మనం అసలు చేయకూడదు. మనం ఎప్పుడు మంచి చేయాలి, ధర్మమే చేయాలి. చేయకూడదు ఏది చేయకూడదు. దానికే చెప్పాను, పోలీసుల పని పోలీసులు చేస్తారు, చట్టాల పని చట్టాలు చేస్తాయి, కోర్టుల పని కోర్టులు చేస్తాయి. ఇది భౌతికంలో మనం చేసుకునే ఏర్పాటు. అలాగే సృష్టి శక్తి, విశ్వశక్తి, దైవశక్తి, ఆత్మశక్తి, ప్రాణశక్తి, నువ్వు దేన్ని నమ్ముతున్నావో ఏ పేరుతోనే పిలుచుకో, ఆ శక్తి చేయాల్సిన పని అది చేస్తుంది. అది నువ్వెందుకు చేస్తావు? మోసాలు చేసిన వాళ్ళని చేయని, మోసపో. అన్యాయాలు చేసిన వాళ్ళని చేయని, అన్యాయానికి గురైపో. తర్వాత ఏమవుతుంది అనే విషయం కాలంలో చూడు, కంగారు పడతావు ఎందుకు? ఒకవేళ కంగారు ఉంటే మనకు అనేక గ్రంథాల రూపంలో చెప్పారు. ఇప్పుడు నేను ఉదాహరణకు మీకు 2 చెప్పాను, మహాభారతం, రామాయణం. అలా ఇంకా బోల్డ్ కథలు ఉన్నాయి, ఇక్కడ అనేక నీతి కథలు ఉన్నాయి. కాబట్టి నువ్వు మనమేం చేయాలన్న ప్రశ్నొద్దు, మనం ఏమీ చెయ్యొద్దు. సృష్టి ఏం చేస్తుందో చూస్తూ ఉండు. అలానే మనకి హాని చేసిన వాళ్ళకు కూడా హాని జరగాలని మనం కోరుకోకూడదు, తప్పది. వాళ్ళు మోసం చేశారు, చేయని పర్వాలేదు,
పోనీ అలాన్న బాగున్నాయి, ఏముంది ఇప్పుడు అందులో? కుటుంబ సభ్యులే మోసం చేశారు, నా కుటుంబ సభ్యులేక పోనీ బాగున్నాయి, ఏమైంది? వాళ్ళు బాధపడితే నాకేం వస్తుంది? కాదు, బయట వాళ్ళు మోసం చేశారు, పోనీ వాళ్ళని కూడా బాగున్నాయి, ఇప్పుడు వాళ్ళు నష్టపోతే నాకేం లాభం రాదు కదా. ఇప్పుడు వాళ్ళు నష్టపోవాలి అనేది నా కుటుంబ సభ్యులైనా బయట వాళ్ళైనా నన్ను కష్టపెట్టారు, నన్ను మోసం చేశారు, నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళు నష్టపోవాలని కోరుకోవటం నాలో ఉన్న ఒక రాక్షసత్వం, నాలో ఉన్న ఒక శాడిజం తప్ప మంచితనం కాదుగా. అయిపోయింది, మోసం చేసేసారు, నష్టపరిచేశారు, పోనీ ఇప్పుడు ఏదో బతకనే వాళ్ళని. వాళ్ళ గురించి నాకెందుకు? భగవంతుడా నేను మోసపోయాను, నేను నష్టపోయాను, ఇప్పుడు నేను ఎలా బతకాలి ఏంటి, నాకు దారి చూపించని భగవంతుడిని నీ దారి అడుగు, నీకు మంచి అడుగు, నువ్వు ఎలా బతకాలో అడుగు. వాళ్ళకేం కష్టం కావాలో అడగబాక, అది నీది కాదు, అది నీ రాక్షసత్వం అవుద్ది, నీలో శాడిజం అవుద్ది, అప్పుడు దానికి నీకు శిక్షలు వస్తాయి. అందుకని నువ్వేం చెయ్యకు. చేయటానికి వ్యవస్థలు ఉన్నాయి, బాహ్యంలో అయితే మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు ఉన్నాయి, సృష్టిలో అయితే సృష్టి శక్తే విశ్వశక్తే ఒక వ్యవస్థ పెట్టింది. ఎవరి శరీరంలో వాళ్ళకి అనారోగ్యాలు, ఎవరి శరీరంలో వాళ్ళకి మానసిక సమస్యలు, ఎవరి కుటుంబంలో వాళ్ళకి కుటుంబ సమస్యలు, ఎవరికి వాళ్ళకి సామాజిక సమస్యలు, ఇవన్నీ కూడా మనం చేసే తప్పుల ఫలితాలే. ఇంకా చెప్పుకోలేనన్ని కష్టాలు బోల్డ్ ఉంటాయి. అవన్నీ నేను చూశాను, ఎన్నో కుటుంబాల్లో చూశాను, నా సొంత కుటుంబంలో చూసుకున్నాను, నా ఇంట్లో నా ఒంట్లో చూసుకున్నాను, నేను చేసిన తప్పులకి చూశాను, నేను చేసిన ఒప్పులకి చూశాను. ఇంకెంతకంటే ఏం చెప్పను? అలానే నేను చూసిన వాళ్ళందరి పేరులతో సహా పుస్తకాలు రాయగలను, ఏం చేస్తే ఏం జరిగిందో మొత్తం వివరణాత్మకంగా రాయగలను. కానీ మనుషుల పేర్లు చెప్పి మనుషుల్ని బాధ పెట్టడం కూడా శాడిస్టేగా, అదొక శాడిజమేగా, అదొక రాక్షసత్వమేగా. ఫలానోళ్ళు ఈ తప్పులు చేశారు అందుకని వాళ్ళకి ఈ శిక్షలు పడినాయి, ఫలానోళ్ళు అవి చేశారు కాబట్టి వాళ్ళు ఏ శిక్షలు అనుభవించారు, ఇదంతా మనకెందుకు? అసలు ఎవరూ శిక్షలు అనుభవించకూడదు ఇక్కడ. అందరూ మంచిగా ఉండండి, ధర్మంగా ఉండండి, నీతిగా ఉండండి, న్యాయంగా ఉండండి, బతికున్నంతకాలం దీన్నే చెబుదాం. ఏదో తెలియక తప్పులు చేశారు, తెలియక పొరపాట్లు చేశారు, తెలియక మోసాలు చేశారు, తెలియక అన్యాయాలు చేశారు, ఇప్పుడు జ్ఞానంతో తెలుసుకొని మంచిగా బతుకుదాం, అందరం మంచిగా బతుకుదాం. అందుకని జ్ఞానాన్ని అందరికీ చెబుదాం, మంచిగా బతకండి అని అందరికీ చెబుదాం, ధర్మంగా బతకండి అని అందరికీ చెబుదాం. అలా చెప్పే ప్రయత్నం చేద్దాం. అందరూ మంచిగా ఉండేలా, మంచిగా ఇప్పటికైనా మంచిగా ఉండండి అని చెప్పే ప్రయత్నం చేద్దాం. అలా చేస్తూ మనకి హాని చేసిన వాళ్ళకు కూడా మనం ఏమీ చెయ్యొద్దు. ఆల్రెడీ దానికి మహాత్ములు చెప్పారు, ఉపకారికి ఉపకారము చేయ గొప్ప కాదు వివరింపంగన్, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. ఇంకెంతకంటే ఏముంది? ఉపకారికి ఉపకారము చేయ గొప్ప కాదు వివరింపంగన్. నీకు ఉపకారం చేసినోడికి నువ్వు ఉపకారం చేయడం, నీకు మేలు చేసినోడికి మేలు చేయడం అదేం పెద్ద గొప్పయా? అదేం గొప్ప కాదు. నువ్వు ఆల్రెడీ ఉపకారం పొందావు, మేలు పొందావు కాబట్టి తిరిగి కృతజ్ఞత చూపించావు. కాదు, ఇక్కడ గొప్ప ఏంటి, మంచితనం ఏంటి, ధర్మం ఏంటి? గొప్ప అంటే ధర్మము మంచి, నీ మనసు గొప్ప. నువ్వు ఎంత మనసులో ఎంత గొప్పోడివి, గొప్పదానివి అంటే ఎలా ఉండాలో చెప్పారు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు. నీకు అపకారం చేసిన వాళ్ళకు కూడా నువ్వు తిరిగి ఉపకారం ఎలా చేయాలి? నెపమెన్నక. అదిగో నువ్వు అప్పుడు నాకు అపకారం చేసావు, నాకు అలా హాని చేసావు, నన్ను అలా ఇబ్బంది పెట్టావు, అయినా నేను నీకు మేలు చేస్తున్నాను చూసావా అని గుర్తు చేసి వాళ్ళు సిగ్గుపడేలా, వాళ్ళు తల వంచుకునేలా చేసి చేయకూడదు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు. వాళ్ళ దోషాలు చెప్పకుండా నేను జస్ట్ ఉపకారం చేసే అంతే, నువ్వు చేయగలిగిన ఉపకారం చేసి. నేర్పరి సుమతి, వాడు తెలివి గలవాడు. తెలివి అంటే ఏంటి? అక్కడ ధర్మ తెలివి, మంచి తెలివి. మనం అలా బతుకుదాం, అలా బతకమని అందరికీ చెబుదాం. అందుకే ఈ ఆధ్యాత్మిక శీర్షికలు చెబుతున్నాను. వీలున్నంత ఈ శీర్షికలు విని ఒక్క నలుగురు గుణమార్పు చేసుకుని మంచిగా బతికినా, ఒక్క నలుగురు ఇతరులకి హాని చేయకుండా బతికినా, ఒక్క నలుగురు మాకు అర్థమవుతుంది, మేము కొంచెం మారుతున్నాం, మేము చక్కగా ఉంటున్నాం, మంచిగా ఉంటున్నాం అన్నా నా జన్మ ధన్యమైనట్టే, నా జన్మ సార్థకమైనట్టే, నేను తెలుసుకున్న జ్ఞానం సార్థకమైనట్టే, ఉపయోగపడినట్టే. ఇంక చాలు నాకు ఈ జన్మకి. తృప్తిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. నేను నా చిన్నతనం నుంచి తెలిసి తెలియక ఎన్ని తప్పులు చేసి ఉంటానో, తెలిసి నేను చేసిన తప్పులు కూడా ఉన్నాయి. అయితే నేనేం పెద్ద పెద్ద ఘోర నేరాలు కాదు, ఇది తప్పు అని తెలిసి, ఇది అబద్ధం అని తెలిసి చిన్నతనం నుంచి కొన్ని చెబుతూ ఉంటాంగా. అప్పుడు నాకు తెలీదు, చేశాను. కానీ ఇప్పుడు నేను చెప్పను, అసలు అబద్ధం చెప్పను, మోసం చేయను, అన్యాయం చేయను. నాకు ఏ కాంక్ష లేదు, అసలు ఏ కాంక్ష లేదు. నాకు డబ్బు అక్కర్లేదు, మనుషులు అక్కర్లేదు, జీవితకాలం మౌనం పెట్టుకొని కూర్చున్నా.
చక్కగా మీరు ఎవరైనా ఇలా వినేవాళ్ళు ఉంటే 4 మంచి మాటలు చెబుతా, ఈ జ్ఞానాన్ని చెబుతా. మీరు ఎవరైనా ఒక్క నలుగురు మేము మారుతున్నాం, ఒక్క నలుగురు మాకు అర్థమవుతుంది, ఒక్క నలుగురు మేము వింటున్నాం, మాలో గుణమార్పు కలుగుతుంది, మాకు హాని చేసిన వాళ్ళని కూడా మేము క్షమిస్తున్నాం, మాకు హాని చేసిన వాళ్ళ మీద కూడా మాకు ద్వేషం లేదు, మీరు చెప్పింది మాకు అర్థమైంది, సృష్టి సూత్రాలు, సృష్టి నియమాలు, సృష్టి విధానాలు, సృష్టి పద్ధతులు మార్చలేము, మేము ధర్మంగా ఉంటాము, మేము మంచిగా ఉంటామని నలుగురు చెబితే చాలు. ఎందుకంటే ఈ జ్ఞానం ఎంతో మంది మహాత్ములు నాకు పెట్టిన భిక్ష. ఆ జ్ఞానాన్ని నాతోనే ముగించేసుకోకుండా దీన్ని ముందుగా అందించి ఒక్క నలుగురు మారారు అంటే నాకు అందించిన మహాత్ముల రుణం తీర్చుకున్నవాడిని అవుతాను. నాకు జన్మకు తృప్తి ఉంటుంది, ఒక్క నలుగురైనా విని మారారులే పర్వాలేదు అని. అందుకని మీరు కూడా మంచి చెప్పండి, అందరికీ మంచిగా ఉండమనండి, మీ కుటుంబ సభ్యులకి, మీ బంధువులకి, మీ మిత్రులకి మంచిగా ఉండడం తప్ప దారి లేదని చెప్పండి, మంచినే నేర్పండి, మీ పిల్లలకి అందరికీ మంచినే నేర్పండి, మంచిగా ఉండమనండి. ఎందుకంటే సృష్టి రక్షిస్తుంది, ధర్మో రక్షతి రక్షిత. మంచిగా బతుకుదాం. మన మోసం చేసిన వాళ్ళైనా ప్రశ్న ప్రకారం కుటుంబ సభ్యులు మోసం చేశారు, బయట వాళ్ళు ఆర్థికంగా మోసాలు చేశారు, వీళ్ళని ఏం చేయాలి? ఏమి చేయొద్దు, అన్ని సృష్టి చూసుకుంటుంది. ఏమి మనం చెయ్యకూడదు, ఎవరి పని వాళ్ళు చేయాలి. పోలీసుల పని పోలీసులు చేయాలి, కోర్టుల పని కోర్టులు చేయాలి, లాయర్ల పని లాయర్లు చేయాలి. అలాగే సృష్టి శక్తి దానిపైన అది చేసుకుంటుంది. ఒక తప్పుని శిక్షించే అధికారం, హక్కు మనకు లేదు. శ్రీరామచంద్రుడిలో మౌనంగా వెళ్ళిపోదాం, పాండవుల్లో మౌనంగా వెళ్ళిపోదాం. మనకేం కావాలో అడగండి. మీరు మోసపోయి నేను ఎలా బతకాలంటే ఎలా బతకాలని అడగండి, ఎలా బతకాలో ప్లాన్ చేసుకోండి, సహాయం చేయమని అడగండి, ఆ విశ్వశక్తిని అడగండి, సృష్టి శక్తిని అడగండి. అంతే తప్ప ఎదుటివాడు నన్ను మోసం చేసిన వాళ్ళు, స్త్రీలో పురుషులు ఎవరైనా ఎదుటివాడు నాశనం అయిపోవాలని కోరుకోబాకండి. దానిలో ఏ ఉపయోగం లేకపోగా నీలో ఉన్న రాక్షసత్వం, నీలో ఉన్న శాడిజం బయటకు వస్తూ ఉంటుంది. దానికి మళ్ళీ నీకు శిక్షలు పడతా ఉంటాయి. ఎందుకని అప్పుడు నువ్వు శిక్షార్హుడివి, శిక్షార్హురాలు అవుతావు. అందుకని మనం ఏమీ చెయ్యొద్దు, చెయ్యకూడదు. నాకు తెలిసింది చెప్పే ప్రయత్నం చేశాను. ఇలా ఎవరైనా వినేవాళ్ళు మంచివాళ్ళు ఏదన్నా అడుగుతుంటే నాకు తెలిసినంత వరకు 4 మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే నేను చెప్పినవన్నీ మంచి మాటలేనా, అందరూ నమ్ముతారా, అందరికీ నచ్చుతాయా, అందరూ వింటారా అంటే చాలా మందికి నచ్చవు. ఎవరి తీరుతెన్నుల్లో వాళ్ళు ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు కదా. కాబట్టి నచ్చిన వాళ్ళు, వింటున్న వాళ్ళు ఎవరో ఒక 10 మంది సోదర సోదరీమణులు చెప్పమని అడుగుతున్నారు. ఆ 10 మంది కోసమే చెబుతున్నాను, ఆ వింటున్న వాళ్ళ కోసమే చెబుతున్నాను. ఆల్రెడీ మీకు గురువులుండి, మార్గాలుండి, మతాలుండి, పద్ధతులుండి, విధానాలుండి, అభిప్రాయాలుండి మీరు వెళ్తున్న వాళ్ళందరూ నాకు వినబాకుండా మీ మార్గాల్లో మీరు సాగిపోండి. ఎవరి మార్గాల్లో వాళ్ళు వెళ్ళటం వాళ్ళకి మంచిది, శ్రేయస్కరం. ఇది వింటూ అర్థం చేసుకుంటూ మేమేదో కొంచెం మంచి తెలుసుకుంటున్నాం, ఆచరించుకుంటున్నాం, మమ్మల్ని మేము మార్చుకుంటున్నాం, మా మనసుకు హాయిగా ఉంది, మేము చక్కగా ఉంటున్నాం, మమ్మల్ని మేము గమనించుకుంటున్నాం, మాలో మంచి మార్పులు తెచ్చుకుంటున్నాం అనుకుంటున్న వాళ్ళు మాత్రమే వినండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను తప్పులు చెప్పాను, సరిగ్గా చెప్పలేదు అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా విని అలా అనిపించిన వాళ్ళు ఉంటే, అయ్యా నేను సామాన్యుణ్ణి, అమ్మ నేను సామాన్యుణ్ణి, నాకు తెలిసినది ఏదో 4 మొక్కలు నేను గ్రహించినవి చెప్పాను, కాబట్టి నన్ను క్షమించి వదిలివేయండి. శుభమస్తు. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.